ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆయన మా బాగోగులన్నీ ఆయన చూసుకుంటూ ఉన్నాడు. And because of him, I could just come over here. ఆయన ద్వారానే ఇక్కడికి మేము రాగలుగుతున్నాము. And also I'm so happy for all the ministers here. అలాగే ఇక్కడున్న సేవకులందరినీ కూడా దేవుడు దీవించును గాక. On this side, on the front side, ఇక్కడ కూర్చున్న సేవకులు, ముందు కూర్చున్న సేవకులు, అయ్యా చేతులు పైకెట్టి ఒకసారి చూపిస్తారా? God bless all of you. దేవుడు మీ అందరిని దీవించును గాక. Amen. And Amen. Also I'm so happy for the congregation. అలాగే ఇక్కడున్న సంఘాన్ని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. I can see a wonderful faces. చాలా మంచి మొఖాలు కనిపిస్తున్నాయి ఈ రాత్రి. Shining bright. చాలా మెరుస్తున్న ఆ మొఖాలు కనిపిస్తున్నాయి ఈ రాత్రి. God bless all of you. దేవుడు మీ అందరిని దీవించును గాక. And while coming I was a little bit sick. వస్తున్నప్పుడు మార్గం గుండా వస్తున్నప్పుడు కొంచెం అనారోగ్యంగా అనిపించింది నాకు. Still I'm not really too well. కానీ అయినా ఇప్పటికి కూడా కొంచెం బాలేదు, కానీ కొంచెం అనారోగ్యంగానే అనిపిస్తా ఉంది. Every time devil tries to just put me down. ఎల్లప్పుడు కూడా ఆ దయ్యము నన్ను కింద పడేయాలని చూస్తున్నాడు. And every time he doesn't, Satan hates me like anything. Satan hates you too. నిజంగా సాతాను నన్ను చాలా ద్వేషించుకుంటున్నాడు, అలాగే మిమ్మల్ని కూడా ద్వేషించుకుంటాడని నమ్ముతున్నాను. But we know that devil cannot prevail. అయినా కానీ వాడికి జయం అంటూ ఉండదండి. So we are so happy. ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నారా? And this evening you pray for me. మీరు మా కోసం ప్రార్థన చేస్తారా? That God should help me. దేవుడు మనకి సాయం చేయాలని ప్రార్థన చేద్దామా? And I don't look to my sickness. నేను నా వ్యాధుల వైపు గాని బలహీనతల వైపు గాని చూడాలనుకోవట్లేదు, కానీ I look to the author. నేను గ్రంథకర్త వైపుగా చూడాలనుకుంటున్నాను. And the finisher of your life and my life. మీ జీవితాన్ని నా జీవితాన్ని ముగించి తీసుకునే ఆ యొక్క విషయాల్ని తీసుకొచ్చిన వ్యక్తి వద్దకి మనం వచ్చాము. And God has just started his work in your life and my life. దేవుడు తన పనిని ఆయన నీ జీవితం గుండా నా జీవితం గుండా చేయటం ప్రారంభించాడు ఆయన. This evening I would like to just can we go a little bit deep? ఈ సాయంకాల వేళలో కొంచెం లోతుగా వెళ్దామంటారా? వినబడుతుందా? Can we go to see the God's treasury? కొంచెం దేవుడు కలిగిన ఆ యొక్క నిధిని కొంచెం తవ్వుదిచ్చుకుందామా? And God has just given us దేవుడు మనకి ఇచ్చినట్టుగా the keys. ఆయన మనకి తాళపు చేతులు ముందే ఇచ్చేసాడు. Actually we were just like as David said that Lord I am a worm. Kida. ఆయన ఏమంటున్నాడంటే బైబిల్ చెప్తున్నట్టుగా దావీదు చెప్తున్నాడు ఏమనంటే నేను ఒక పురుగు లాంటి వాడిని ప్రభువా అంటున్నాడు. He said Lord I am nothing but the worm of the earth. ఆయన ఏమన్నాడు? అయ్యా ప్రభువా భూమి మీద ఒక పురుగు వలె మేము ఉన్నాము నాయనా. But by God's grace, కానీ దేవుని కృప చేతనే God was so great. దేవుడు చాలా గొప్పవాడై ఉన్నాడు. And he is so great. ఆయన ఇంకా గొప్పవాడై ఉన్నాడు. His grace and mercies, ఆయన కృప అలాగే కనికరము ఇంకా మన మధ్యలో ఉన్నది. that he handed over his keys of his treasury to these worms. ఆయన ఏం చేశాడంటే ఆయన సర్వ సంపదల గని అయిన దేవుడు ఆ గని ఎక్కడైతే ఉందో దాని యొక్క తాళపు చేతులను తీసుకొచ్చి మన చేతికి ఇచ్చేశాడు ఆయన. No king will give his keys of the treasury. వాస్తవానికి ఏ రాజు అయినా గానీ ఆయన ఎక్కడైతే నిధులు ఉంటాయో ఆ నిధులు ఎక్కడైతే ఉంటాయో గది యొక్క తాళపు చేతులు ఎవరికి ఇవ్వరు. But he loved you and me so much. కానీ ఆయన మాత్రము నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించాడు గనుక and gave his keys of the kingdom. ఆయన ఏం చేశాడంటే తన రాజ్యపు ఆ తాళపు చేతుల్ని మనకి ఇచ్చేశాడు ఆయన. And he never said that okay only open certain walls. ఆయన తాళపు చేతులు ఇచ్చి ఇక్కడ మాత్రమే తెరవు, అది తెరవద్దు, ఇది తెరవద్దు అని కండిషన్లు పెట్టలేదు. You can open this one but don't open this one. ఇది నువ్వు తెరవచ్చు, అది తెరవకూడదు అని ఎప్పుడు చెప్పలేదు ఆయన. He said whatsoever. ఆయన ఏమని చెప్పాడు? నీకు ఏది కావాలన్నా this evening ఈ సాయంకాల వేళలో we will just enter into the treasury. మనం ఏం చేద్దామంటే ఆ నిధిలోనికి ప్రవేశిద్దామా? Into the safe deposit vault of God. నిజంగా దేవుడు ఏర్పరిచిన ఆ సర్వ సంపదల గనిలోనికి ఆ నిధిలోనికి మనం ప్రవేశిద్దామా? See what God has just kept for you and me. దేవుడు నీ కోసము నా కోసము ఆయన దాచుంచిన ఖజానా ఏముందో చూద్దాం అనుకుంటారా? And when we will be open, it is not only to see that. మీరు గమనిస్తే కేవలం దాన్ని ఓపెన్ చేసినంత మాత్రాన అది చూడటమే కాదు.
But it is not only to see, అది చూడ్డానికి మాత్రమే ఇవ్వబడలేదు. but he said that take it whatever you want. ఆయన ఏమంటున్నాడంటే Hallelujah. చూసి సంతోషించడానికి చెప్పలేదు కానీ నీకు ఏది కావాలంటే దాంట్లోంచి తీసుకోమంటున్నాడు ఆయన. And we're at this evening. ఈ సాయంకాల వేళలో If says take whatever you want. ఆయన అంటున్నాడు నీకు కూడా ఏదైతే కావాలో. I don't want to bring a little bowl. ఆ ఖజానాలో గనక ఏది కావాలో తీసుకోమన్నాడు అనుకోండి, ఇంత చిన్న తొట్టి తీసుకుని వెళ్తారా, బౌల్ తీసుకుని వెళ్తారా మీరు? Bring your big pots. ఆయన ఏమంటున్నాడు పెద్ద పాత్రలు తీసుకురండి. Bring your big heart. పెద్ద హృదయాల్ని తీసుకుని ఆయన యొద్దకు రండి. And take it whatever you like. ఆయన అంటున్నాడు నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో ఆయన యొద్ద నుండి తీసుకో. He said whatever it is belong to me, it is all belong to you. ఆయన ఏమని అంటున్నాడంటే Hallelujah. నాకు చెందిన ప్రతిదీ కూడా అది నీదై ఉన్నది. He made us so rich people. ఆయన మనల్ని ఎలా తయారు చేశాడంటే ఆయన మనల్ని చాలా ధనవంతులుగా చేశాడు ఆయన. So this evening, ఈ సాయంకాల వేళలో I want to tell the devil, నేను దయ్యానికి చెప్పాలనుకుంటున్నాను, by that trying to just put me that sickness on me, you cannot just stop me. ఆ దయ్యము పడేసిన బలహీనతల ద్వారా ఆ దయ్యము మనల్ని ఆపజాలదు. And this evening we will just have a little time in the message. ఈ సాయంకాల వేళలో మనకి కొద్ది సమయం అనేది ఉంది వర్తమానం బోధించుకోవడానికి. This message is so high, so deep. ఈ వర్తమానం అనేది చాలా ఉన్నతమైనది, అదే విధంగా చాలా లోతైనది కూడా. So God will just bring all these high things and deep things in a plain view. దేవుడు ఆ ఎత్తైన ఆ యొక్క ఉన్నతమైన విషయాలన్నిటిని కూడా మన కోసము ఆయన కిందకి తీసుకొచ్చి సామాన్యులైన మనకి అర్థమయ్యే రీతిగా ఆయన బోధిస్తూ ఉన్నాడు. Even the illiterate or the ignorant or the foolish people like me, I can understand. అంత ఉన్నతమైన విషయాలు కూడా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, విద్య లేని పామరులకు కూడా అర్థమయ్యే రీతిగా ఆయన ఈ రాత్రి బోధిస్తా ఉన్నాడు. And whatever just I will be just bringing it. ఆయన చెప్తున్నాడు ఏదైనా ఇక్కడ నేను తీసుకొస్తున్నప్పుడు It is not my message. అది నా వర్తమానం కాదు, ఇది మేము బోధించేది. All whatever it is been spoken by the prophet, God sent that one. ఈ రాత్రి బోధిస్తున్నది ప్రతిదీ కూడా ప్రవక్త దేన్నైతే బోధించాడో దాన్ని మాత్రం ఈ రాత్రి ప్రకటిస్తూ ఉన్నాం. So if you want to know that, brother, from where you are talking, you can stand up in middle while preaching. You can ask me from where you are just quoting or where you are just explaining. I will just stop and answer your question. ఈ రాత్రి గనక ఇక్కడ బోధిస్తున్న సమయంలో అయ్యా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, నిజంగా ప్రవక్త వర్తమానం నుంచి మాట్లాడుతున్నారా అని సందేహం గనక ఎవరికైనా అనిపిస్తే మధ్యలో లేచి ఎక్కడి నుంచి మాట్లాడుతున్న ప్రవక్త ఎక్కడ చెప్పాడో చూపించయ్యా అని మీరు అడగవచ్చు. Because everything has to be the message in the Bible. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడు ఇదివరకే తన బైబిల్లో పెట్టుంచాడు, ప్రతిదీ కూడా తన వర్తమానంలో ముందుగానే బోధించాడు. Many times we don't understand what is the plan for our life. చాలా సార్లు మన జీవితంలో ఆయన ప్రణాళిక ఏంటనేది మనకు అర్థం కాదు. You know, it is not a worldly father. కేవలము తండ్రి అనేది ఆయన ఒక ఉద్దేశం కాదు. That eternal God, the God of the whole universe and all the things, what he thinks about you. నిజంగా ఈ ప్రపంచానికే దేవుడైనటువంటి వ్యక్తి ఆ యొక్క తండ్రి, లేకపోతే ఆ కుమారునికి ఒక తండ్రిగా ఉన్న వ్యక్తి నీ కోసము నా కోసము ఏం ఆలోచిస్తున్నాడో కూడా చాలా సార్లు మనకు అర్థం కాదు. And let that God may speak to me and to speak to you this evening. అయినా గాని ఈ సాయంకాల వేళలో దేవుడు మనతో మాట్లాడును గాక. I will try to just take things in time. కొన్ని విషయాలు సమయానికి మనం తీసుకుని మాట్లాడుకుందాము. Because if sometimes when you put so much seed in one plot, ఎందుకంటే ఒకే పొలంలో గనక ఉన్నవన్నీ విత్తనాలన్నీ ఒకే పొలంలో నాటితే it cannot give you more yield. ఆ సమయంలో మీకు ఎక్కువ ఆ కోత పంట అనేది మీకు ఇవ్వబడదు. So may God just help each and every one of us. అయినా గాని దేవుడు మనందరికీ రాత్రి సాయం చేయను గాక. Can we stand up on our feet అందరూ for కూడా the లేచి reading of the నిలబడదామా word? దేవుని వాక్యాన్ని చదవడం కోసము. We will open our Bible. మన బైబిల్ గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యం Especially, చదువుదాం. I don't want to go in any another age. నేను ప్రత్యేకంగా వేరే కాలంలోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు. Don't put you on a button. Just. Okay. So, here we can see. Oh, sorry.
I don't want to speak about the Ephesian church age or Smyrna or any other church. నేను ఈ రాత్రి ఎఫెసు సంఘం కోసము స్మరణ కోసము నేను మాట్లాడడానికి రాలేదు ఇక్కడ. But I would like to see in our age. ఈ రాత్రి మన కాలం కోసమే మనం మాట్లాడుకుందామా? I don't want to see what God has done and what God is going to do, but I want to see that what God is doing right now. దేవుడు పాత కాలంలో గతించిన కాలంలో ఆయన ఏం చేశాడో దాన్ని చూసి ఇప్పుడు ఏం చేయబోతున్నాడో అనేది ఈ రాత్రి నేను చెప్పట్లేదు, కానీ ప్రస్తుతము దేవుడు ఏం చేస్తున్నాడు Amen. అదే మనం బోధించుకోబోతున్నాం. So we will open our Bible from the book of Revelation chapter 3. చూడండి, ప్రకటన గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాము. And we are going to read few verses. అక్కడి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 14th verse. 14th verse. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. And unto the angel of the church of Laodicea write, this thing said the Amen, the faithful and true witness, the beginning of the creation of God. మీరు గమనిస్తే లవొదికీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. Amen. ఆమెన్ అంటారా గట్టిగా? May God bless you. చదవబడిన లేఖనాన్ని దేవుడు మన కోసం Shall దీవించుగాక. we pray? Father ప్రార్థన God, చేద్దాం. this evening we pray Yes, Lord, that you will come on the scene and you speak with our heart, Lord Yes, Jesus Jesus. Christ. And Amen. what is your plan Yes, for Lord. all of us, Lord Jesus Christ? Make it known that we may realize what our Father has planned for us and what He's doing right now and Yes, what Lord. we are going to be. Amen. Lord Jesus Christ, we say thank you for your prophet messenger sending and just expounding the word and unveiling the things and the treasury of God, Lord Jesus Christ. And we pray, open our eyes of understanding that we may see the richness of God's treasury, Lord Jesus Christ. Oh, because whatever it is belong to you. You said, take it and make it of your own. Father God, I pray for my all weaknesses, physical, spiritual. Father God, I look unto Calvary. Give me the spiritual and physical strength, Lord. Wash me thoroughly with your precious blood. Sanctify this vessel and fill it with the Holy Spirit and speak with all of us, Lord. Father God, also I commit interpreter. Give him the appropriate words, Lord Yes, Jesus Christ. Jesus. Father God, lead us and guide us. Bless Amen, all amen. the ministers, your servant and the local pastor and all the ministers, Lord Jesus Christ. Bless them, bless their home churches, bless their ministry, bless their people, Lord. We commit ourselves into that and thanking you. In Jesus' name we pray. గట్టిగా ఆమేన్ చెప్దామా? Amen. Amen. You may be seated. దయచేసి కూర్చోండి. వాయిస్ నొక్కేస్తుంది, కొంచెం వాయిస్ బాగా నొక్కేస్తుంది, కొంచెం విడిచిపెట్టాలి. If you can note down, especially those who study the message. వర్తమానాన్ని చదువుతున్న వారు, ఈ రాత్రి బోధించబడుతున్న వర్తమానం రాయగలిగిన వారు దయచేసి రాసుకోండి కూడా. So it will be a great help for you. మీరు రాసుకుంటే గనక అది మీకు తర్వాత బాగా పనిచేస్తుంది. Every time I say, ప్రతిసారి నేను చెప్తా ఉంటాను, in the Old Testament, in the book of Leviticus, ఆ లేవే కాండంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. God told about the clean beast and unclean beasts. దేవుడు అక్కడ పవిత్రమైన ఆ మృగాల కోసము అలాగే అపవిత్రమైన మృగం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. Near about 40 years I'm telling the same thing. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి అదే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. How to recognize the clean beasts and unclean beasts. అలాగే నేను మాట్లాడేది ఏంటంటే పవిత్రమైన ఆ యొక్క మృగం ఏంటది, లేకపోతే అపవిత్రమైన మృగం అనేది ఏంటి అనే విషయాలను చెప్తా ఉన్నాం. The clean beasts are those who eat it. ఆ పవిత్రమైనది ఆ మృగం ఏంటనగా ఆ దాన్ని తీసుకుని తింటున్నప్పుడు And after it, chew it. When the time comes, sit down and chew that one. ఆ మృగం ఏం చేస్తుందంటే అది తిన్న తర్వాత కొద్ది సమయం తర్వాత బయటికి తీసుకుని నెమరు వేసుకుంటుంది. These are clean beasts. ఇవన్నీ కూడా మంచి లేకపోతే శుభ్రమైన మృగమై ఉంటాయి. And those who eat and doesn't chew. శుభ్రమైన మృగం అనొచ్చు, పవిత్రమైన మృగము అని కూడా మనం చెప్తున్నాం. Have you ever seen that the goats, they eat and they chew that? మీరు గమనిస్తే మేకలు కూడా చాలా సార్లు ఆ గడ్డిని మేసి తర్వాత ఏం చేస్తాయి, నెమరు వేసుకుంటూ ఉంటాయి. Yes, that is called the clean beast. అర్థమవుతుందా మీకు? అది పవిత్రమైన మృగంగా మనం చూస్తున్నాం. But we know that the pig and dog, they are not clean. కానీ
కుక్కలు ఈ పందులు గనక చూస్తే అవి శుభ్రమైనవి కాదు, అంటే అపవిత్రమైనవి. Because they eat and never chew that. ఎందుకంటే అవి తింటాయి గాని నెమరు వేసుకోవవి. And also second thing, రెండో విషయము, the hoop has to be divided. ఆ యొక్క ఏమంటారు దాన్ని, The leg. ఆ కాలుని ఏమంటారండి, Hoop. డెక్కలు కూడా రెండు భాగాలుగా విభాగించబడుతున్నాయి. Then we can see the horse. దాని తర్వాత మనం గుర్రాన్ని చూస్తే It is only one hoop and not divided. అది రెండు భాగాలుగా ఉండదు, దాని డెక్క అంతా కూడా ఒకే విధంగా ఉంటది. The goat is having a divided hoof. కానీ దాంట్లో ఆ యొక్క రెండు భాగాలుగా ఒక విభజించినట్టు కనిపిస్తుంది అంతే. The cow is divided hoof. ఆ యొక్క ఆవు కూడా రెండు భాగాలుగా అది విభాగించబడి ఉంటుంది ఆ డెక్క. So he said you can eat that. ఆయన ఏమంటున్నాడు, అది మీరు తినండి, మంచిది, Because that is clean. ఎందుకంటే అవన్నీ కూడా పవిత్రమైన విషయాలు అయి ఉన్నాయి. But the dog and the pig, they cannot, they eat but they don't chew it. కుక్కలు గాని ఆ పందులు గాని అవి తిన్నవి ఎప్పుడు కూడా తినేస్తాయి గాని అవి తిరిగి నెమరు వేసుకోవు. Then how to believe that in the congregation who is the clean beast and unclean beast? ఇలాగైతే ఆ విషయాలు, జంతువుల విషయాన్ని పక్కన పెడితే ఈ రోజు సంఘంలో పవిత్రమైన మృగమేదో అపవిత్రమైన మృగమేదో ఎలా తెలుస్తుంది? Those who take the message, eat it and go home, sit down and bring one point like that and then chew that one, make it fine and then swallow that one. ఈ పవిత్రమైన మృగము, సంఘంలో పవిత్రమైన మృగము ఎలా తెలుసుకుంటామంటే, ఒక పవిత్రమైన మృగం ఏం చేస్తుందంటే వర్తమానం విన్న తర్వాత దాన్ని రాసుకునో ఏదో విధంగా ఇంటికి పోయిన తర్వాత దాన్ని తిరిగి ఎప్పుడైతే నెమరు వేసుకుంటారో తిరిగి దాన్ని ధ్యానిస్తారో అవి పవిత్రమైన మృగాలుగా మనం చూస్తున్నాం. But those people, they come to the church, listen the message, eat that one and never chew that one, never meditate on that one. ఎవరైతే సంఘానికి వచ్చి కేవలం వర్తమానం వినేసి అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారో అవి అపవిత్రమైన మృగాలుగా చూస్తున్నాం. So better you just hear the message and go meditate it. అందుకే మీరు కూడా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని విని ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి నెమరు వేసుకోవాలి. Now we can see over here, I'll be reading some of the things from the exposition of the 7 church ages. 7 సంఘ కాలంలో అనే వర్తమానంలో నుంచి కొన్ని విషయాలు నేను చెప్పబోతూ ఉన్నాను. And then here is on the English, page number 334. ఇంగ్లీష్ లో 334 పేజ్ నంబర్ లో చెప్తా ఉన్నాం. Actually you have to read the whole church age. వాస్తవానికి సంఘ కాలాలన్నీ కూడా మీరు చదివి ఉండాలి. But to save my time, కానీ సమయం మనకి లేదు కాబట్టి I'm just coming over here on the 14th verse. నేను 14వ వచనానికి వస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలోకి వస్తున్నాం. He said unto the angel of the church of Laodicea write, this thing said the Amen, the faithful and the true witness, the beginning of the creation of God. లవోదికీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమె అన్నవాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేవనగా. Now we can see who is speaking to the last church age people. ఈ రోజు మీరు గమనిస్తే ఈ చివరి కాలానికి, ఈ యొక్క చివరి కాలం ద్వారా ఎవరు మాట్లాడుతున్నాడు? ఈ లవోదిక సంఘకాలంతో ఎవరు మాట్లాడుతున్నారండి? When first time, long many years back, when I was reading that, it was something strange statement that Amen is talking. మీరు గమనిస్తే అక్కడ చాలా సంవత్సరాల క్రితం నేను ఈ వచనాన్ని ఈ చదువుతున్న సమయంలో అసలు ఎవరు మాట్లాడుతున్నారనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను. And we can see that who is that Amen is speaking to the last church age, with you and me. అసలు ఆమెన్ అనేవాడు ఎవరు? ఆమెన్ అనేవాడు మనతో మాట్లాడుతున్నాడు, నీతో నాతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఆమెన్ అనేవాడు అసలు ఆయన ఎవరు? We can see whenever somebody is speaking something and the people they say Amen. మీరు గమనిస్తే ఇక్కడ నిలబడి ఎవరైనా గనుక ఏదైనా వాక్యం బోధిస్తున్నప్పుడు ప్రజలుగా మీరు అక్కడ కూర్చున్న వారు ఏమంటారు? ఆమేన్ అని చెప్పాలి. That stands for the seal of God. మీరు గమనిస్తే ఆమేన్ అని చెప్తే గనక అది దేవుని యొక్క ముద్ర అయి ఉంటుంది, పరిశుద్ధాత్మ ముద్ర గది కనబడుతూ ఉంటుంది. But as when the message is spoken and that you say amen, means that you are putting the seal that yes, this is true. అదే విధంగా ఎప్పుడైతే వర్తమానం బోధించబడుతుందో ఆ సమయంలో కనుక నువ్వు ఆమేన్ చెప్తే నువ్వు వెంటనే దాన్ని ముద్రిస్తున్నావు అని అర్థము.
Because that is the final. Amen. Final. నువ్వు ఆమెన్ అన్నావంటే అదే ఇంకా ఫైనల్, అదే ఇంకా చివరిదై ఉన్నది. Now Jesus is giving us ఆయన ఆ మాత్రమే మన దానికి ఇవ్వట్లేదు గాని this description of himself. ఆయన ఏం చెప్తున్నాడంటే తానేమై ఉన్నాడో ఆ విషయం ద్వారా చెప్పుకుంటూ ఉన్నాడు. In the revelation of the last age. ఈ అంత్యకాలంలో అతను ఏమై ఉన్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. Jesus Christ Yes. is giving his own description. యేసుక్రీస్తు తానేమై ఉన్నాడో తనకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు అక్కడ. Now this is something strange. కొంచెం వ్యత్యాసంగా, ఏదో కొంచెం భిన్నంగా అనిపించట్లేదా? That Jesus Christ is giving the description of himself. దేవుడు తానేమై ఉన్నాడో తనకు తానుగా ఆయన సంజాయిషి చెప్పుకుంటున్నాడు. అంటే తానేమై ఉన్నాడో ప్రజలకి చెప్పుకుంటూ ఉన్నాడు. But still it will not be just understood. అయినా కానీ చాలా సార్లు మనకు అర్థం కావట్లేదు. But in the end time, అయినా కానీ ఈ అంత్యకాలములో that amen is speaking to the end time church people. ఈ ఆమెన్ అనే మాట అంత్యకాల వర్తమాన సంఘాల్లో వినబడి తీరాలి. And that is his own description. ఎందుకంటే ఆయన ఆమెన్ అన్నవాడని తనకు తాను చెప్పుకుంటున్నాడు కాబట్టి. He gives us ఆయన మనకేమిచ్చాడు? one final look at his own gracious supreme deity. ఎప్పుడైతే ఆయన తన సొంత ఆ కృపను ఎప్పుడైతే పంచిపెట్టాడో ఆయన సర్వ అధికారము కలిగిన ఆ యొక్క దైవత్వాన్ని మనకి పంచిపెడుతున్నాడు ఆయన. And this is the capstone revelation of himself. ఇది ఏమైందంటే ఇది తలరాయి ప్రత్యక్షత అయినటువంటి ఆయన సొంత విషయమే తలరాయి ప్రత్యక్షతగా ఆయన చెప్తూ ఉన్నాడు. So here is a wonderful that's a stretcher of a perfect man. ఇక్కడ మీరు ఒక పరిపూర్ణమైన మానవ స్వరూపంగా ఈ పటాన్ని మీరు చూస్తున్నారు. And this is not this stretcher of perfect man is not for Jesus. ఈ యొక్క పరిపూర్ణమైన మానవ స్వరూపం అనేది ఇది దేవుని కోసము, యేసుక్రీస్తు కోసం కాదు. You cannot just make Jesus. యేసుక్రీస్తు నువ్వు అక్కడ పెట్టలేవు. You cannot tell Jesus you add the faith and virtue, temperance, knowledge and all these things. ఎందుకంటే యేసుక్రీస్తుకు నువ్వు ఇలా చెప్పలేవు, ప్రభువా నువ్వు విశ్వాసాన్ని నువ్వులో పెంచుకోవాలి, సద్గుణం పెంచుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలని నువ్వు చెప్పుకోలేవు. Actually Jesus Christ is so perfect. ఎందుకంటే యేసుక్రీస్తు తానేమై ఉన్నాడంటే పరిపూర్ణుడై ఉన్నాడు. So he's trying to make something like him. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయన ఎలాగైతే ఉన్నాడో తన వలే ఇంకొకటి ఏదో తయారు చేయాలని ఆశపడుతున్నాడు. He wants to make his bride ఆయన తన వధువుని తయారు చేయాలనుకుంటున్నాడు. just like himself. ఆయన ఎలాగైతే ఉన్నాడో తన వధువును కూడా అలాగే తయారు So our చేయాలనుకుంటున్నాడు. Jesus Christ is so perfect. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. He got all the virtues inside of him. ఆయనలో సమస్త గుణ లక్షణాలు దాగి ఉన్నాయి. But he wants to make a bride just like him. ఆయన తన వధువుని ఎలా తయారు చేయాలనుకుంటున్నాడంటే ఆయన ఎలాగైతే ఉన్నాడో తన వధువు కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. This diagram ఈ యొక్క పటం అనేది is not for Jesus Christ. ఈ పటం అనేది యేసుక్రీస్తు కోసం తయారు చేయబడింది కాదు. But at the same time, అదే విధంగా if he is our bridegroom, ఆయన గనక దేవుడు ఆయన మన పెళ్లి కుమారుడైతే and he wants to make his bride his own bride, ఆయన తన సొంత వధువుని తానుగా ఆయన తయారు చేయాలనుకుంటే just like the bone of his bone and flesh of his flesh and spirit of his spirit, ఆయన గనక తన వధువును తయారు చేసినప్పుడు తన ఎముకలో ఎముకగా తన మాంసంలో మాంసముగా తనలో భాగముగా ఆయన తయారు చేయాలనుకుంటున్నాడు. and until she receives the head also means just like the mind of Christ. ఎప్పటి వరకు ఆయన తయారు చేశాడంటే ఆ శిరస్సు వచ్చేంత వరకు ఆమె మీదకి శిరస్సు వచ్చేంత వరకు ఆయన వలె పరిపూర్ణుడిగా మారేంత వరకు ఆయన తయారు చేస్తాడు. So from this side Jesus Christ our bridegroom, ఈ పక్కన
మన పెళ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు అనుకుందాము. He will see that, oh, this is bone of my bone and flesh of my flesh. ఆయన ఎప్పుడైతే తన వధువును చూసినప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసమై ఉన్నది. So Jesus Christ is creating something. యేసుక్రీస్తు ఏదో తయారు చేస్తూ ఉన్నాడు. This is a new creation of Jesus Christ God. ఇది ఏదో కాదు గాని దేవుడు తయారు చేస్తున్న ఆ నూతన సృష్టి అయి ఉన్నది. This is totally a new creation. ఇది పరిపూర్ణముగా నూతన సృష్టి అయి ఉన్నది. What is the new creation? I will try to explain it to you. అసలు నూతన సృష్టి అనగా ఏమిటో ఈ రాత్రి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. Because I will be reading from the prophet's message. ఎందుకంటే ప్రవక్త వర్తమానంలో నేను దాన్ని చదువుతా ఉన్నాను కాబట్టి. So this is the creation of God. మీరు చూసినట్లయితే ఇదేమైందంటే దేవుని సృష్టి అయి ఉన్నది. Because we know that Jesus Christ, మీరు గమనిస్తే యేసుక్రీస్తు all things were made by him and through him. ఆయన ద్వారానే సమస్తము కలిగాయి, ఆయన వలనే సమస్తము కూడా ఈ భూమి మీదకి ఉన్నాయి. So he reveals his characteristic. ఆయన తనలో దాగి ఉన్న గుణ లక్షణాలన్నీ కూడా ఆయన బయట పెడుతూ ఉన్నాడు. Of the last age to us. ఆయన తన గుణ లక్షణాలన్నీ ఈ చివరి కాలానికి, ఈ చివరి యుగానికి తానేమై ఉన్నాడో బయలుపరుచుకుంటున్నాడు. He gives us one final look at his own gracious supreme deity. మీరు గమనిస్తే ఆయన తన చివరి లేకపోతే తన కృప, ఆ యొక్క ఒకే ఒక కృప కలిగిన వ్యక్తి ఆ దైవత్వం ఏమై ఉందో తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. And this is the capstone revelation of himself. ఇదేదో కాదు గాని తానేమై ఉన్నాడో ఒక తలరాయి ప్రత్యక్షతగా తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. This is the capstone revelation. Means there is no more revelation than this. This is the final revelation. ఇది ఏ కాలం అంటే ఇది తలరాయి యొక్క ప్రత్యక్షత కాలము. ఈ కాలము తప్ప మిగతా ఏ కాలము మనకి ఇవ్వబడలేదు. Now here is Jesus Christ of perfect stature. ఇక్కడ మీరు గమనిస్తే యేసుక్రీస్తు ఒక పరిపూర్ణ మానవ స్వరూపంగా ఉన్నాడు. Out of his bone, out of his flesh. ఆయన ఏం చేస్తున్నాడంటే తన ఎముకలో ఒక ఎముక, తన మాంసములో ఒక మాంసము, Out of his spirit. ఆయన తన ఆత్మని కూడా ఒక ఆత్మగా ఇస్తున్నాడు. When he creates the bride, ఎప్పుడైతే తాను తన వధువుని తయారు చేశాడో that is his own revelation. ఇది ఏమైందంటే ఆయన సొంత ప్రత్యక్షత అయి ఉన్నది. Just like Adam. ఆదాముని మీరు చూడండి. Adam, his bone was removed. వాస్తవానికి ఆదాములో నుంచి ఒక ఎముక తీయబడింది, నిజమేంటారా? His flesh was removed. ఆయనలో నుండి ఒక మాంసం తీయబడింది, నిజమేంటారా? And here comes the woman. అప్పుడు ఒక స్త్రీని దేవుడు తయారు And here చేశాడు. is a man, Adam. అలాగే ఇక్కడేమో పురుషుడైన ఆదాము నిలబడ్డాడు. And after that bone and flesh, ఎక్కడి నుంచైతే ఒక ఎముకల ఎముక, మాంసంలో మాంసం వచ్చిందో, then from Adam's spirit, అప్పుడు ఆదాములో ఉన్న ఆత్మ, that feminine spirit was removed ఆదాములో ఉన్న ఆ స్త్రీ ఆత్మ అది బయటకు తీసుకురాబడి and put it into this body. అది ఏం చేశాడంటే తయారు చేయబడిన ఈ శరీరంలో దేవుడు అమర్చాడు. So that is nothing but the further revelation of Adam himself. ఇప్పుడు ఈ శరీరం అనేది వేరేది ఏది కాదు గాని ఈ శరీరం అనగా ఏమిటంటే ఆదాము ఏదై ఉన్నాడో ఆ ప్రత్యక్షత, ఆ బయలుపాటే ఆ శరీరం అయి ఉన్నది. Now here is Adam. ఇప్పుడు ఆదాము ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. He is a male. ఆయన పురుషుడై ఉన్నాడు. But when he created that, కానీ ఎప్పుడైతే ఆదాము దాన్ని సృజించాడు, తయారు చేశాడో, from its bone and flesh and then spirit, ఎముకలో ఎముక, మాంసంలో మాంసము, ఆత్మలో ఆత్మ, then she is the further revelation of Adam himself. ఎప్పుడైతే ఆదాము ఈ శరీరాన్ని తయారు చేశాడో ఈ శరీరం ఏదో కాదు గాని ఈ శరీరం ముందుకు తీసుకుపోయే ప్రత్యక్షత అయి ఉన్నది. The revelation of God doesn't stop in the Old Testament. దేవుని యొక్క ప్రత్యక్షత అనేది పాత నిబంధన గ్రంథంలో ఆగిపోలేదు. The revelation of God doesn't stop in the New Testament up to Jesus. లేకపోతే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనేది ఈ కొత్త నిబంధనతో ఆగిపోలేదు, యేసుతో ఆగిపోలేదు. But we can see prophecies. కానీ మనము అనేక ప్రవచనాలు చూడగలుగుతున్నాము. Now there is something
in Jesus Christ, మీరు గమనిస్తే యేసుక్రీస్తులో ఏదో దాగుంది. that is God in the flesh. యేసుక్రీస్తులో ఏం దాగుందంటే దేవుడే శరీర రూపంగా దిగి But వచ్చి ఉన్నది. still, there is a mystery of God has to be revealed. అయినా గాని క్రీస్తు ఏమై ఉన్నాడో క్రీస్తు యొక్క మర్మము ఖచ్చితంగా బయలుపడవలసిన కాలం ఒకటి ఉన్నది. Adam is not the whole thing. ఎందుకంటే ఆదాం అనేది పరిపూర్ణమైన వ్యక్తి కాదు. But there is this woman was just brought forth కానీ ఆదాములో నుంచి ఆ స్త్రీ బయటికి తీసుకురాబడింది. from the side of from his side. పక్క నుండి ఆమె తీయబడింది. When that was brought forth, ఎప్పుడైతే ఆమె బయటికి తీసుకురాబడిందో that is Adam's further revelation. ఇదేమైందంటే ఈ శరీరము ఆదాము తర్వాత ఆ ప్రత్యక్షత ఆ శరీరం అయి ఉంది. Just like Jesus Christ says, చూడండి యేసుక్రీస్తుని గమనించండి. he says, I am the wine. I am the wine tree. ఆయన ఏమంటున్నాడంటే ఆమేన్. I am the wine. ఆయన అన్నాడు నేను ద్రాక్షావళినై ఉన్నాను. And we can see the wine brings the branch from inside. మీరు గమనిస్తే ఆ ద్రాక్షావళిలో నుండి లోపలి నుంచి ఒక కాండలు లేకపోతే తీగలు బయటకు వస్తూ ఉంటాయి. The branch is just come from the wine. ఆ యొక్క ద్రాక్షావళిలో నుండి తీగలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. That is not a second tree. అది వేరే చెట్టు కాదు మళ్ళా. That is the same tree, ఈ చెట్టులో నుండే but that is the extension of himself. ఇదేమైందంటే ఈ బయటకు వచ్చే తీగ ఏమైందంటే ఈ ద్రాక్షావళి నుండి బయటకు వస్తుంది. అది వేరేది కాదు గాని దాని యొక్క తరువాత ప్రత్యక్షతయే ఆ తీగలై ఉన్నాయి. It is not another tree. అది వేరొక చెట్టు కాదు. So we don't believe in Trinity. మనము త్రిత్వాన్ని నమ్మట్లేదు. We don't believe in two gods. మనము ఇద్దరు దేవుని నమ్మట్లేదు. And we don't believe, we are not the oneness people. అలాగే ఏకత్వం కూడా మనం నమ్మట్లేదు. I don't believe in Jesus only doctrine. కేవలం యేసు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని మనం నమ్మట్లేదు. I don't believe Trinity. లేకపోతే త్రిత్వాన్ని మేము నమ్మట్లేదు. So the greatest mystery of God has to be revealed. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క గొప్ప దైవత్వము బయలుపడవలసి ఉన్నది. So we know that the revelation of God doesn't stop at Jesus. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనేది యేసుతోనే ఆగిపోదు. United Pentecostal, the Jesus only people, they stopped over there. మీరు గమనిస్తే యేసు కేవలము అనే వ్యక్తులు యునైటెడ్ పెంతెకోస్తు వారు ఏం చేశారంటే యేసుతోనే దాన్ని ఆపేశారు. God's prophet told us దేవుని ప్రవక్త మనకు చెప్పాడు Trinity is wrong ఈ త్రిత్వం అనేది తప్పు and oneness is also wrong. ఏకత్వం కూడా తప్పన్నాడు ఆయన. Do you believe Trinity? No, I don't believe it. అయ్యా మీరు త్రిత్వాన్ని నమ్ముతారా? నేను మాత్రం నమ్మట్లేదు. And do you believe God like a one finger? మీరు ఏకత్వాన్ని నమ్ముతారా? ఏదో ఒక చెయ్యికి ఒకే వేలు ఉంటుందని మీరు నమ్ముతారా? He says no. లేదు, తప్పది. I don't believe God like a three different persons. దేవుడు ముగ్గురుగా ఉన్నాడనేది త్రిత్వాన్ని నేను నమ్మను. Or God is not like a one finger. అలాగే ఒకే వేలుగా దేవుడు ఉన్నాడనేది కూడా నేను నమ్మను. Then where we end time people will stand? అయితే ఈ రోజు అంత్యకాల వర్తమాన విశ్వాసులు దేని మీద నిలబడతాము? There is a Trinity, there is a oneness, both are wrong. మీరు గమనిస్తే ఈ త్రిత్వం తప్పంటున్నాం, ఏకత్వం తప్పంటున్నాం. అయితే మనకు సిద్ధాంతం లేకపోతే మనం దేంట్లో నిలబడాలి? And what about then one place is remaining between three and between one, it is two. ఏకత్వానికి త్రిత్వానికి మధ్యలో ఏం మిగిలింది? ఇద్దరు దేవుళ్ళు మిగిలాయి. Prophet said that is also wrong. ప్రవక్త దాన్ని కూడా ఏమన్నాడంటే ఇద్దరు దేవుళ్ళు కూడా తప్పన్నాడు. So that is the greatest mystery was hidden. మీరు గమనిస్తే దాచబడిన గొప్ప మర్మము దేవుని యొక్క బయలుపాటై ఉన్నది. And that revelation, Satan hates that revelation. ఆ బయలుపాటు రావడం అనేది సాతాను ద్వేషించుకుంటూ ఉన్నాడు. Prophet said that I see that one, but the devil will damage the bride. మీరు గమనిస్తే ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే ఆ ప్రత్యక్షతని నేను చూడగలుగుతున్నాను కానీ అపవాది దాన్ని నాశనం చేయాలని ఆశపడుతున్నాడు. And I want to tell you, కానీ రాత్రి మీకు with the చెప్పాలనుకుంటున్నాను, prophet statement, ప్రవక్త చెప్పిన మాట ద్వారా చెప్పాలనుకుంటున్నాను. that the mystery I see with my own eyes. నేను కూడా నా సొంత కళ్ళ చేత చూస్తున్న మర్మం ఏమిటంటే The third fold of God. దేవుని యొక్క మూడు మడతలు. The third fold of God. దేవుని యొక్క మూడు మడతలు. The mystery which was hidden. ఏ మర్మముగా దాచబడిన మర్మం ఏదైతే ఉందో అది మూడు మడతలుగా కనబడుతూ ఉన్నది.
Jesus told, దేవుడు అంటున్నాడు, I am the vine, ఆయన ఏమన్నాడు, నేనే ద్రాక్షవల్లిని, but you are the branch. మీరు ఎవరు తీగలై ఉన్నారు. So we want to just understand, మనకి రాత్రి అర్థం కావాలి, from Adam's side, ఆదాము పక్క భాగము నుండి here comes the bone, here comes the flesh. అక్కడ నుండే ఎముక తీయబడింది, అక్కడ నుంచే మాంసం తీయబడింది. So are they two? ఇప్పుడు వారు ఇద్దరు వేరు వేరు వ్యక్తులా, I will say no. లేకపోతే ఇద్దరు ఒకటేనా? Looks like two. కనబడడానికి ఇద్దరు వేరు వేరుగా కనిపిస్తున్నారు. But Genesis 2 said that they are not two, but they are one. కానీ ఆది కాండము 2వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే వారిద్దరు వేరు కాదు, కానీ వారు ఒకటై ఉన్నారు. The reason only the vine brought the branch from the side. ఎందుకంటే కారణం ఏమిటంటే ద్రాక్షావల్లిలో నుండి తీగలు బయటకు వచ్చుటై ఉన్నది. And we can say that మనము ఈ రాత్రి చెప్పగలము, that vine is Jesus Christ. యేసు క్రీస్తు కూడా. And you and me are just come from his side. This is the branch. మీరు కూడా గమనిస్తే యేసుక్రీస్తు ఆయన ఒక శరీరంగా ఉన్నాడు, ఆయన పక్క భాగం నుంచి వచ్చింది నీవు నేనై ఉన్నాము, Amen. మనము ఆయన వధువై ఉన్నాము. You and me are the extension of God. నీవు నేను ఏమై ఉన్నామంటే దేవుణ్ణి ముందుకు తీసుకుపోయే వారమై ఉన్నాము. This is the further revelation of God himself. దేవుడు తానేమై ఉన్నాడో బయలుపరుచుకునుట అది మీ ద్వారా చేయబోతూ ఉన్నాడు. And people, they said, ప్రజలంటారు కూర్చుని, this is not been cannot be understood, అయ్యా ఇది మనకు అర్థం కాదు, or maybe not been opened. లేకపోతే ఇంకా తెరవబడలేదా బయలుపాటు. Brother Branham said, I am looking at it. సోదర బ్రహ్మ గారు అంటున్నారు, ఆ ప్రత్యక్షత ఆ బయలుపాటు నేను చూడగలుగుతున్నాను అన్నాడు But ఆయన. how can I see it? కానీ ఎలా మనము చూడగలుగుతాం దాన్ని? If I was, it is not that I cannot say, I can say, but the devil will hear it. ఓ నిజంగా వాస్తవానికి మీరు గమనిస్తే ప్రవక్త గనక నేను దాన్ని చూడగలుగుతున్నాను అని చెప్తే ఆ మాట అపవాది వింటాడు. And Satan will damage the bride. అది గనక విన్నాడంటే సాతాను పాడు చేసేది ఎవరో తెలుసా? వధువునే పాడు చేస్తాడు. Because when our Lord himself become a man, ఎందుకంటే మన దేవుడు తాను దేవుడై ఉండి మానవుడిగా దిగి the వచ్చినప్పుడు devil is Herod was just with a sword searching that where is that one, where is that one, I want to cut that one. ఆ సమయంలో కూడా ఆ దయ్యం ఏం చేస్తుందంటే ఆ దేవుడు పంపబడ్డాడే ఈ భూమి మీదకి మానవాళిగా దిగి వచ్చాడే ఆ వ్యక్తిని చంపడానికి అపవాది అప్పుడు కూడా తిరుగుతూ ఉండేవాడు. And God blinded the devil. He's a blind, but he became a double blind. మీరు గమనిస్తే దేవుడు ఆ సమయంలో ఏం చేశాడంటే ఆ దయ్యాన్ని గుడ్డివాడిగా చేశాడు. వాస్తవానికి దయ్యం గుడ్డివాడే, Brother. ఇప్పుడు ఇంకా గుడ్డివాడిగా చేసేసాడు And దయ్యం. I would like to tell you ఈ రాత్రి మీకు చెప్పాలనుకుంటున్నాను, that bride must know that who she is. ఖచ్చితంగా వధువు తానేమై ఉన్నదో వధువుకి తెలవాల్సి ఉన్నది. From Adam comes his female. ఆదాములో నుంచి ఆ స్త్రీ బయటకు వచ్చింది. She was brought from his side. ఆ పక్క ఎముక నుండి ఆమె బయటకు తీయబడింది. He was Adam. ఇక్కడ ఆదాము ఉన్నాడు, She was Adam. ఈమె ఎవరు? ఆమెలో అతనిలోంచి తీయబడింది కాబట్టి ఈమె Genesis కూడా chapter 5. ఆదామై ఉన్నాడు. Genesis chapter 5:2. ఆది కాండము 5:2 చూడండి. First God made a man in his own image. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో దేవుడు నరుని తయారు చేశాడు. And God blessed him. దేవుడు ఎప్పుడైతే Singular. అతన్ని దీవించినప్పుడు, But in second verse, కానీ 2వ అధ్యాయంలో చూడండి, God separated that woman. ఆ యొక్క నరుల నుండి దేవుడు ఏం చేశాడంటే ఆ స్త్రీని బయటికి వేరుపరిచాడు. And here you can see the male and the female. అప్పుడు మీరు ఒక పురుషుణ్ణి And the ఒక Bible- స్త్రీని And the చూడగలుగుతున్నారు. Bible says, బైబిల్ అంటుంది, when God made them, not him made them, బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుడు అంటే దేవుడు నరుల్ని సృజించినప్పుడు he called their name, not his name. God called their name Adam. మీరు గమనిస్తే వాస్తవానికి దేవుడు ఎప్పుడైతే వారిద్దరిని తయారు చేశాడో వారిద్దరి పేర్లు కూడా దేవుడు ఆదామనే పెట్టాడు. I don't know what is written in a Telugu. తెలుగులో ఏం రాస్తుందో మాకు తెలియదు. Naralu, something, it is wrong. మీకు గనక ఏదైనా తప్పు రాస్తే అది తప్పే. As the Father, Son, Holy Ghost is not the name. ఎలాగైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది ఒక నామము కాదో అవి బిరుదులు ఎలాగైతే ఉన్నాయో, The Naralu is not the name. Naralu, you నరులు దట్ ఈస్ నాట్ ఆల్సో నేమ్. that is not the name. నరులనగా కూడా అది వేరు చేయబడలేదు. Adam is the name. నరులనగా పేరు కాదు, ఆదాం అంటే పేరై ఉన్నది. Except Telugu,
throughout all the languages have been written, their name was Adam. వాస్తవానికి తెలుగును విడిచిపెట్టి మిగతా అన్ని భాషల్లో కూడా ఆమె పేరేం రాయబడిందంటే అవ్వ అని కాదు గాని ఆదాము అని రాయబడింది. His name was Adam. Her name was Adam. ఎందుకంటే ఇతని పేరు ఆదాం అయినప్పుడు ఆ అతనిలో నుండి తీయబడిన ఆ స్త్రీ కూడా శ్రీమతి ఆదామై ఉంటుంది కదా. Because it is the same material. ఎందుకంటే ఆమెలో అతనిలో నుండి తీయబడిన భాగాన్ని అతని భాగమే అవుతుందిగా. Same material. అదే ఒక పదార్థాలు. Her name was not called Eve. ఆమె పేరు ఎంత మాత్రము అవ్వ అని పిలువబడలేదు. God called their name Adam. వాస్తవానికి దేవుడు వారిని ఏమని పిలిచాడంటే ఆదాము భార్యని శ్రీమతి ఆదాముగా పిలిచాడు. She was the further revelation of Adam. ఈ యొక్క శ్రీమతి ఆదాం ఏమైందంటే ఆదాము యొక్క తరువాత ప్రత్యక్షతయే, ముందుకు తీసుకుపోయే ప్రత్యక్షతయే ఆమె ఉన్నదే. From Adam the woman was made. ఆదాములో నుండి ఆ స్త్రీ బయటికి తయారు చేయబడింది. ఉన్నారా? Then who was the head of woman? అయితే ఈరోజు స్త్రీకి శిరస్సు ఎవరండి? Was that her head was cut down and his head was cut and put it here? Doesn't make any sense. వాస్తవానికి స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. అలాగైతే పురుషుడు శిరస్సు కట్ చేసి స్త్రీ నెత్తి మీద పెట్టించాడా? Doesn't make any sense. అలా పెడితే అసలు దాంట్లో ఎటువంటి అర్థం లేనే లేదు. So that is the reason many end-time believers, they are misunderstood the message. దాన్ని బట్టి ఈరోజు చాలా అంత్యకాల వర్తమానములో చాలా మంది కూడా వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. This is the headstone, this is the head. అది ఏమై ఉందంటే అది తలరాయి అయి ఉన్నది, అదే శిరస్సు అయి ఉన్నది. If that is the head of Jesus Christ, then and remove that head and put it on her, he is headless. మీరు గమనిస్తే యేసుక్రీస్తు యొక్క శిరస్సు తీసుకొచ్చి ఆమె మీద అమరిస్తే యేసుక్రీస్తు మీద శిరస్సు ఏమవుతుంది? Doesn't make any sense to అసలు me. దాంట్లో ఏమైనా అర్థం ఉందా? Husband is the head of a woman. వాస్తవానికి స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడై ఉన్నాడు. Do you believe that? మీరు నమ్ముతారా? Husband is the head of a woman. నిజంగా స్త్రీకి పురుషుడు శిరస్సేనా? But I don't see any man's head on a woman. అలాగైతే ఈ పురుషుల యొక్క శిరస్సు కట్ చేసి స్త్రీల శిరస్సు మీద కనపడాలి కదా. They are having their own head. కానీ స్త్రీలకి దేవుడు వారి శిరస్సును ఇచ్చాడు. ఏంటండి? అదేగా చెప్పు. మారిందా? జస్ట్ గివ్. Having a head means having the mind of God, mind of Christ. ఆ శిరస్సు కలిగి ఉండటం అంటే క్రీస్తు యొక్క మనసు కలిగి ఉండుట ఉన్నది. So it is not a literal head is put on a woman. శిరస్సు అంటే అక్కడ భౌతికంగా శిరస్సు తీసుకొచ్చి స్త్రీ మీద పెట్టారని అర్థం కాదు. And the head is coming. ఇప్పుడు శిరస్సు వస్తూ ఉన్నది, తలరాయి వస్తూ ఉన్నది. That doesn't mean that male Jesus Christ, our bridegroom's head has been cut down and put it on her. No, sir. తలరాయి వస్తుందంటే దానికి అర్థం అలా కాదు. ఏంటంటే యేసుక్రీస్తు యొక్క శిరస్సు కట్ చేసి దాన్ని తీసేసి ఆ తలరాయి ఇక్కడ దిగొస్తుందని, శిరస్సుగా దిగొస్తుందని అర్థం కానే కాదు. So that is a great misunderstanding in the message. ఈ రోజు వర్తమానంలో చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. As the bridegroom is so perfect, ఎలాగైతే మన పెండ్లి కుమారుడు పరిపూర్ణుడై ఉన్నాడో, so the bride has to be the perfect. ఖచ్చితంగా ఆయన వధువు కూడా పరిపూర్ణత ఉండాలి. So Jesus Christ is making his own new creation, that is the bride. దేవుడు తాను తయారు చేస్తున్న ఆ సృష్టి అంతని ఏం చేస్తున్నాడంటే ఆయన తన నూతన వధువుని ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. And this one ఇది ఎవరంటే is his own capstone revelation. ఇది మీరు గమనిస్తే ఇది ఏమై ఉన్నదంటే ఇది తన సొంత తలరాయి ప్రత్యక్షత ఉన్నదే. That is himself. ఇది ఏదో కాదు గాని అది ఆయనై ఉన్నాడు. Genesis, Adam's wife was ఎలాగైతే Adam himself. ఎలాగైతే ఆదాములో నుంచి ఆ స్త్రీ బయటకు వచ్చినప్పుడు ఆమెని కూడా ఆదాముగా పిలిచారో, You understand? అదే విధంగా ఇది కూడా ఉంది. అర్థమవుతుందా? Because
God called her name also Adam. ఎందుకంటే దేవుడు ఆమెను ఏమని పిలిచాడు? ఆదామనే పిలిచాడు, శ్రీమతి ఆదాముగా పిలిచాడు. So one is made Adam and another also Adam, but that was a female Adam. ఒకరేమో పురుషుడైన ఆదామై ఉన్నాడు, ఇంకొకటి ఏమై ఉన్నదంటే స్త్రీ అయిన ఆదామై ఉన్నది. I'm just reading from them. నేను వర్తమానంలో చదువుతున్నా, చూడండి. He says, I want you to watch this carefully now and see something really sweet and beautiful. ప్రవక్త ఏమంటున్నాడంటే, నేను చెప్తున్న దాన్ని మీరు కూడా చాలా జాగ్రత్తగా మీరు దాన్ని చూడాలి. ఎందుకంటే దేవుడు తానేమై ఉన్నాడో చాలా మాధుర్యంగా అందంగా చెప్తా ఉన్నాడు. I said, నేనంటున్నాను, this is his end time revelation of himself. ఇది ఏదో కాదు గాని ఈ అంత్యకాలములో ప్రత్యక్షత ఏంటంటే తానేమై ఉన్నాడే బయలుపాటే అంత్యకాల ప్రత్యక్షత ఉన్నది. And when the day of grace closes, then the millennium comes very shortly thereafter. ఎప్పుడైతే ఈ దినాలనేవి ముగించబడతాయో, కృపాకాలము సమాప్తమైన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అనేది చాలా త్వరగా రాబోతూ ఉన్నది. The Brother Branham corrected the Bible word. సోదరు బ్రహ్మం గారు బైబిల్ యొక్క వచనాల్ని కొంచెం సరి చేస్తూ ఉన్నారు. There are few mistakes over there even in the King James version. కొన్ని తప్పిదాలు ఇంగ్లీష్ బైబిల్లో, కింగ్ జేమ్స్ వర్షన్ లో కూడా కొన్ని తప్పిదాలు కనిపిస్తున్నాయి. We will not go over there because we want some more time. కానీ దాంట్లోకి మనం ఈ రాత్రి మనం చెప్పుకోం గాని, ఎందుకంటే అది చెప్పుకోవాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. So here we can see, కానీ ఇక్కడ చూస్తే the God of Amen is speaking. ఆమేన్ అన్నవాడు ఇక్కడ పలుకుతా ఉన్నాడు. Because here is Jesus of the New Testament, God of the Amen. వాస్తవానికి ఆయన కొత్త నిబంధనలో ఏమై ఉన్నాడంటే ఆమేన్ అనువాడై ఉన్నాడు. Here, O Israel, the Lord thy God is one God. ఆయన ఏమంటున్నాడంటే, ఓ ఇశ్రాయేలు, నీ దేవుడు ఒక్కడే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు అని చెప్తుంది బైబిల్. He is not 2-3 God or bunch of like a grapes, like a bunch of person. No. ఆయన దేవుడు ఒక్కడై ఉన్నాడు. ఆయన ఇద్దరు గాని, ముగ్గురు గాని, లేకపోతే డజన్ మంది గాని, లేకపోతే గుంపుగా గాని ఆయన లేడు. So God made a man. దేవుడు మనుషుని తయారు చేశాడు. And God made a woman out of the man. అలాగే ఆ మనుషుల్లో నుండి దేవుడు స్త్రీని కూడా తయారు చేశాడు. Now you can tell me, one plus one. మీరు గమనిస్తే మీరు ఏం చెప్పాలంటే 1 + 1 కలిపితే ఎంత అవ్వాలి? How much it is? ఎంత అవ్వాలి? గట్టిగా చెప్పాలి. 2. Yeah, that is a school mathematics. ఇది ఈ రెండని చెప్పేది స్కూల్లో నేర్పించిన పాఠాలు ఇవి, స్కూల్లో నేర్చిన గణితాలు, లెక్కలు ఇవి. The man plus woman. వాస్తవానికి పురుషుడు plus స్త్రీ కలిస్తే 1 + 1 కలిస్తే they are one. వాస్తవానికి దేవుడు ఏమంటున్నాడంటే అది ఒకటే అంటున్నాడు. They cannot be two. వారు ఇద్దరు కాదండి, they are one. వారు ఒక్కటై ఉన్నారు. One element. వారిలో ఒకే పదార్థము ఉపయోగించబడింది. was the extension of himself. అది ఏదో కాదు గాని తీయబడింది ఏంటంటే ఇతనిలో యొక్క భాగం యొక్క ముందు భాగమే, అంటే ముందుకు తీసుకుపోయే భాగమే ఈ యొక్క పక్క భాగమై ఉంది. So Old Testament Jehovah was saying, ఈ పాత నిబంధనలో యెహోవా అంటున్నాడు, thy Lord is one God. పాత నిబంధన గ్రంథంలో ఏమని రాయబడిందంటే దేవుడు ఒక్కడే దేవుడు మనకున్నాడు. When that God manifested in the flesh, దేవుడు ఆ ఒక్క దేవుడే శారీర రూపంలో దిగి వచ్చినప్పుడు తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు his name was called Jesus. ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన పేరు భూమి మీద యేసు అని పెట్టబడింది. Jesus Christ cannot become second person. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ వ్యక్తి కానే కాదు. That is a further revelation of God himself. అది ఏంటంటే దేవుని యొక్క ముందుకు తీసుకుపోయే ప్రత్యక్షత బయలుపాటై ఉన్నది. Then afterward, దాని తర్వాత New Testament కొత్త నిబంధనలో does not reveal another God. కొత్త నిబంధనలో వేరే దేవుణ్ణి ఆయన పరిచయం చేయలేదండి. It is the further revelation of the one and the same God. ఆయన ఏం చేస్తుండంటే కొత్త నిబంధనలో కూడా
దేవుడు ఏమై ఉన్నాడో దాని తర్వాత విషయం చెప్పలేదు కానీ దానిలో నుంచే దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రత్యక్షతగా బయలుపాటుగా కొత్త నిబంధనలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. Now Jesus Christ did not come to reveal himself. కానీ యేసుక్రీస్తు తానేమై ఉన్నాడో బయలుపరచుకోవడానికి తను ఆయన రాలా, But కానీ he came to reveal and make known the Father. వాస్తవానికి ఆయన ఏమై ఉన్నాడో చూపించుకోవడానికి ఆయన రాలేదు కానీ తండ్రి ఏమై ఉన్నాడో, తండ్రి ఏ రూపంలో ఉన్నాడో చూపించడానికి ఆయన దిగి వచ్చాడు. So God couldn't be understood. అందుకే దేవుడు అనేవారు మనకి అర్థం కాదు. So we were just thinking that God is very angry with the sinners. అందుకే ఇది అర్థం కాకుండా చాలా మంది ఏమనుకుంటారంటే పాపులంటే దేవునికి చాలా కోపము అనుకుంటారు. And God is just angry with the sinner and want to destroy the sinners. దేవుడు పాపిని చూసినప్పుడు చాలా రౌద్రుడై కోపగించుకుని ఆ యొక్క పాపిని చంపేస్తాడు అనుకుంటున్నారు. And then it looks like that Jesus is loving. కానీ మీరు గమనిస్తే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి Father ఉన్నాడు. is angry, but Jesus loves us. అలాగైతే తండ్రి కోపగించుకుంటే కుమారుడేమో ప్రేమ స్వరూపి ప్రేమిస్తూ ఉన్నాడు. That is God himself. అది ప్రేమ స్వరూపి ఏదో కాదు గాని స్వయాన దేవుడై ఉన్నాడు. Yes, sir, it is not a second. ఆయన రెండో దేవుడు కాదు. Now, third part of the third fold of Godhead. ఈ మూడు మడతల్లో దేవుని యొక్క దైవత్వంలో మూడవ మడతగా, Has Brother Branham said it is in a threefold? సోదరు బ్రహ్మం గారు ఆయన ఏమని చెప్తున్నాడంటే ఆయన మూడు మడతల కింద ఉన్నాడు. Third fold. మూడవ మడతగా, What is that one? ఆ మూడవ మడత అంటే ఏంటి? Third fold also himself. మూడవ మడత ఏదో వేరేదేదో కాదు గాని స్వయాన మూడవ మడత కూడా ఆయనై ఉన్నాడు. The revelation of God, Jesus Christ came to reveal God. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క బయలుపాటు ఎందుకు వచ్చిందంటే దేవుడేమై ఉన్నాడో బయలుపరచడానికే భూమి మీదకి వచ్చాడు. Jesus Christ was the revelation of God. He was going to reveal యేసుక్రీస్తు ఎవరో కాదు గాని యేసుక్రీస్తు దేవుడేమై ఉన్నాడో బయలుపరచబడుతున్న ఆయనే దేవుడై ఉన్నాడు. Jesus యేసు was the revelation of God. యేసుక్రీస్తు ఎవరో కాదు గాని యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నాడు. But where is the revelation of Jesus? కానీ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎక్కడ ఉంది మరి? You understand? మా భాష I know that you couldn't catch that one. మీకు అర్థం కాలేదనుకుంటున్నాను నేను. Let them do their work. You just look at me. మిగతా వాళ్ళు పని చేయనివ్వండి, మీరు మాత్రం ఇక్కడ చూడండి. అందరు ఇక్కడే ఉన్నారా? Jesus Christ came into this world. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. Not to reveal himself, but to come down to reveal God. ఆమె చెప్తారా? What God is. దేవుడి భూమి మీదకి దిగి వచ్చాడా? ఆయన ఎందుకు దిగి వచ్చాడంటే తానేమై ఉన్నాడో, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో బయలుపరచుకోవడానికి ఆయన రాలేదు గాని తండ్రి ఏమై ఉన్నాడో అది బయలుపరచడానికి యేసుక్రీస్తు శారీర రూపంలో భూమి మీదకి దిగి వచ్చాడు. అర్థమైందా? But now, కానీ ఇప్పుడు where is the revelation of Jesus? తండ్రి ఏమై ఉన్నాడో బయలుపరచడానికి యేసుక్రీస్తు శరీరూపంలో భూమి మీదకి దిగి వస్తే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో బయలుపరిచే ఆ యొక్క తత్వము ఎవరు చేస్తారు? That is the bride of Christ. అది ఎవరో కాదు గాని యేసుక్రీస్తు యొక్క వధువే. That is the reason, the revelation of Jesus Christ. This is your book and my book. అందుబట్టే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎవరో కాదు గాని అది నీ గ్రంథము, నా గ్రంథము, నీవు నేనై ఉన్నాము. So that is the reason. అందుబట్టే And believers, the very favorite book is the book of Revelation. అందుకే అంత్యకాల వర్తమాన విశ్వాసులకి చాలా ఇష్టమైన పుస్తకం ఏంటంటే, గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథమై ఉన్నది. Because that revelation, book of Revelation, ఎందుకంటే ప్రకటన గ్రంథం అనేది why is interested to the end-time believers? ఈ రోజు అంత్యకాల వర్తమాన విశ్వాసులకి ప్రకటన గ్రంథం అంటే ఎందుకంత ఇష్టమో? Because whole Bible is just like a marriage. What they make it? Photographs. What they make? Album. మీరు గమనిస్తే ఈ బైబిల్ అంతా కూడా మనము చూస్తే ఒక ఆల్బమ్ లాంటిది. ఒక వివాహం జరిగినప్పుడు ఫోటోలన్నీ తీసి ఆల్బమ్ గా తయారు చేస్తారే, బైబిల్ కూడా అటువంటిదే. And then we open,
మనము ఒక్కొక్కటి In that album, it's Adam ఒక్కో ఆల్బమ్ లో చూసినప్పుడు Abraham, ఒక్కో దాంట్లో చూసినప్పుడు ఆదాము ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, and Moses, మోషే ఉన్నాడు, and David, దావీదు ఉన్నాడు, and Jesus, యేసుక్రీస్తు ఉన్నాడు, Paul, పౌలు ఉన్నాడు, and this one Irenaeus, ఐరెనిస్ ఉన్నాడు, and this one, that one, and John Wesley. ఆయన జాన్ వెస్లీ, మార్టిన్ లూథర్. And when we are not interested in another photograph, ఇప్పుడు వాస్తవానికి అందరి ఫోటోగ్రాఫ్లు మనం చూడడానికి ఇష్టపడము గాని very tough. అదే స్థలంలో You see, when you hand over that album to them, నీవు గనక నీ ఫోటో గనక కనిపించకపోతే ఆ ఆల్బమ్ తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చేస్తావు. brother, that marriage album which comes, can you say, okay, give me, show. అందులో గనక నువ్వు ఉన్నావంటే ఆయన ఏం చేస్తాడంటే ఎవరొచ్చినా సోదరుడా ఆల్బమ్ చూడు, రా చూడు, And then you turn the pages and see the photographs. You are ఒక్కొక్క not పేజీ interested. తిప్పుతూ ఎక్కడ దాకా తిప్పేస్తావంటే నువ్వు ఎక్కడ దాకా అయితే కనిపించవో అక్కడ దాకా తిప్పేస్తూ On ఉంటావు. a certain place you come and stop it. కానీ అన్ని పేజీలు తిప్పేసి ఒక్క చోట మాత్రం ఆపేస్తావు. Now why you stop? ఎందుకు ఆపేసావు అక్కడ? Why you turn other pages? మిగతా పేజీలు ఎందుకు తీసేసావు? Because that speaks about another people. ఎందుకంటే ఆ మిగతా పేజీలు వేరే వాళ్ళ కోసం మాట్లాడుతున్నాయి. But when you see yourself, కానీ ఎప్పుడైతే నువ్వు తన చిత్రాన్ని నీ ఫోటోని చూసుకుంటావో you stop and you just look and No. look. And that is your album in the book of Revelation, your photo and my photo. నువ్వేం చేస్తావంటే అక్కడ ఆగిపోయి నీ ఫోటోని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటావు. నువ్వు చూసుకుంటూ మురిసిపోతున్న సమయంలో అదే విధంగా ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు కూడా నిన్ను నువ్వు చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నావు. Other photos are good, మిగతా ఫోటోలు మంచివే, but I'm not interested. కానీ నాకు మాత్రం ఇంట్రెస్ట్ లేదు. So అంతే. I want to see myself in the Bible. నేను కూడా ఏమని ఆశపడుతున్నానంటే నన్ను నేను బైబిల్లో చూసుకోవాలనుకుంటున్నాను. That is the bride's book, the book of Revelation of Jesus. అది ఏమై ఉన్నదంటే ప్రకటన గ్రంథం అనగా వధువు యొక్క ప్రత్యక్షత గ్రంథమై ఉన్నది. So the bride is the extension of God himself. ఈ వధువు ఏదో కాదు గాని దేవుని యొక్క ముందు బయలుపాటుయే వధువై ఉన్నది. That is his own revelation అది ఆయన సొంత ప్రత్యక్షత అయి ఉన్నది. of himself. ఆయన ఏమై ఉన్నాడో తన యొక్క సొంత ప్రత్యక్షత వధువై ఉన్నది. And that is a capstone revelation. ఆ ప్రత్యక్షత ఏదో కాదు గాని తలరాయి ప్రత్యక్షత అయి ఉన్నది. That is the final revelation of God. You అదే cannot- చివరి ప్రత్యక్షత, దేవుని యొక్క చివరి ప్రత్యక్షత అయి ఉన్నది. Final revelation is sitting here. చివరి ప్రత్యక్షత ఈ రాత్రి ఇక్కడ కూర్చుంది. Amen. Hallelujah. ఆమెనంటారా? Brother Branham was looking at సోదరు that fold. బ్రెన్నం గారు He said one fold has been opened the other day and one fold is today, but other one I cannot tell it, I can see it, but how to interpret? మీరు గమనిస్తే ఆయన ఏమంటున్నాడంటే ప్రవక్త 3 మడతలు ఎప్పుడైతే చూశాడో ఒకటి చూసినప్పుడు ఆయన చెప్పేశాడు, రెండోది చూసినప్పుడు ఆయన చెప్పేశాడు, కానీ మూడోది మాత్రం ఆయన చెప్పలేదు, ఆయన బయలుపరచుచ్చాడు. So I want to tell you, brother, sister, ఈ రాత్రి మీకు చెప్పాలనుకుంటున్నాను సోదరు we సోదరులారా, must love this message. మనము ఈ వర్తమానాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాము. Jesus Christ is the same yesterday, today and forever right now. ఎందుకు ప్రేమిస్తున్నామంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఇప్పుడు కూడా ఆయన అదే విధంగా ఉన్నాడు. So New Testament doesn't reveal another God. ఇప్పుడు కొత్త నిబంధన వేరే దేవుణ్ణి బయలుపరచట్లేదండి. It is a further revelation of the one and the same God. ఈ కొత్త నిబంధన అనేది ఏకైక దేవుని యొక్క ముందు బయలుపాటుయే, ముందు ప్రత్యక్షతయే అదే కొత్త నిబంధన And the నేర్పిస్తుంది. vine, and from the vine comes the branch. Same. ఎలాగైతే ఆ ద్రాక్షవల్లిలో నుండి తీగెలు బయటకు వస్తున్నాయో ఇది కూడా అదే విధంగా ఉన్నది. And he never talked about two gods. ఆయన ఎప్పుడు కూడా ఇద్దరు దేవుళ్ళ కోసం మాట్లాడలేదు. We have come back to the capstone revelation, ఖచ్చితంగా మనం ఎక్కడికి వచ్చామంటే తలరాయి యొక్క ప్రత్యక్షత యొద్దకు the వచ్చాము. most important revelation of God, Godhead. దేవుని యొక్క ఆ దైవత్వం యొక్క నిజంగా గొప్ప ప్రత్యక్షత యొద్దకి మనమందరం వచ్చాము. And in the whole Bible, బైబిల్ అంతా కూడా the most important. బైబిల్ అంతట్లో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే What revelation? తలరాయి ప్రత్యక్షత. ఏ That is ప్రత్యక్షత? the reason we are in the end time and we are in the end of the book. అందుబట్టే
ఈ రోజు మనం అంత్యకాలంలో జన్మించాము. ఇప్పుడు చదువుతున్నది కూడా చివరి గ్రంథమై ఉన్నది. అది ప్రకటన ప్రత్యక్షత గ్రంథమై The ఉన్నది. bride is the most important revelation of God himself throughout the Bible. That is the most. దేవుడు ఏమై ఉన్నాడో బైబిల్ అంతట్లో చూస్తే, వధువుని చూస్తే దేవుడు ఏమై ఉన్నాడో తన సొంత ప్రత్యక్షతయే వధువై ఉన్నది. Amen. ఆమేనంటారా? I hope that you understand. మీకు అర్థమవుతుందేమో అనుకుంటున్నాను నేను. Try to understand this broken language. ఈ విరిగిన ఈ యొక్క భాషని, ఈ మాటల్ని దయచేసి అర్థం చేసుకోండి. Now, Brother Branham is saying, just we are reading from here. సోదర బ్రెండం గారు ఇక్కడ అదే వర్తమానం నుంచి చెప్తున్నాడు. Now the Bible says he is the creator and the sustainer. బైబిల్ ఏమని చెప్తుందంటే ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయనే కొనసాగించువాడై ఉన్నాడు. He gives Colossians chapter 1 and 16-17. ఆయన కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనం చూడమంటున్నాడు. He is the creator and sustainer. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయనే కొనసాగించువాడై ఉన్నాడు. When the vine brings the branch, he is a creator of the branch. ఎప్పుడైతే ఆ ద్రాక్షవల్లి తయారు చేయబడిందో, దాంట్లో నుంచి తీగలు బయటకు వస్తాయో, అక్కడేమని వ్యక్తపరచబడుతుందంటే సృష్టికర్త బయటకి వ్యక్తపరచబడుతూ ఉన్నాడు. When he brings the branch, తీగలు బయటకు సృజిస్తాడో, he only sustains that one. దాంట్లో నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే దాంట్లో ఉన్న భాగాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. Doesn't only create and live that one. No. ఆయన సృష్టించి విడిచిపెట్టట్లేదు, దానికి ముందుకు He కొనసాగిస్తున్నాడు. creates and sustains. ఆయన సృష్టించి ఆయన ముందుకు కొనసాగిస్తున్నాడు. Amen. ఆమేనంటారా? So when he does that work, ఎప్పుడైతే దేవుడు ఆ పనిని చేశాడో, creator and sustainer, ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయనే కొనసాగించువాడై ఉన్నాడు. all things were created by him and for him. ఎందుకంటే ఈ భూమి మీద సృజించబడినవన్నీ ఆయన ద్వారానే సృజించబడ్డాయి, ఆయన వలనే సృజించబడ్డాయి. Amen. ఆమేనంటారా? All things were because of him and everything is sustained by him. ఈ భూమి మీద కలుగున్నవన్నీ కూడా ఆయన ద్వారానే సృజించబడ్డాయి. నమ్ముతున్నారా? ఆయన ద్వారానే కొనసాగించబడుతున్నాయని నమ్ముతున్నారా? He's working all things at the moment according to the purpose of his own will. ఆయన ఎల్లప్పుడు ఎలా పనిచేస్తాడంటే తన సొంత చిత్తానుసారంగా ఆయన ఎల్లప్పుడు పనిచేస్తూ ఉంటాడు. Amen. ఆమేనంటారా? He's right in the midst of all. ఆయన ఖచ్చితంగా ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. He is in the midst of his church. ఆయన సంఘము మధ్యలో, సంఘములో ఆయన కదలాడుతూ ఉన్నాడు. Now, he only brought this church, the branch. ఆయనే ఈ సంఘాన్ని తీసుకొచ్చింది ఎవరంటే ఆయనే ఈ తీగగా ఒక సంఘాన్ని నిర్మించాడు. ఆయన The one brings the branch. ఎలాగైతే ద్రాక్షావల్లిలో నుండి తీగ బయటకు వస్తుందో, And this tree itself lives in the branch. అలాగే ఈ చెట్టంతా కూడా తన జీవాన్ని ఎక్కడి నుంచి పొందుకుంటుందంటే ఆకుల్లో నుంచే పొందుకుంటుంది. Amen. ఆమేనంటారా? And then తర్వాత what he says, ఆయన ఏమంటున్నాడు? he is working all things at the moment according to the purpose. Okay, we have read that one, according to his own will. He is right in the midst of all of. ఆయన ఏమంటున్నాడంటే ఈ రాత్రి ఆయన మన మధ్యలో కదలాడుతూ ఉన్నాడు. Because he's the creator, ఎందుకంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. Savior God. ఆయన ఎవరంటే రక్షకుడైన దేవుడై ఉన్నాడు. Is faithfully working among his own right. ఆయన ఎల్లప్పుడూ నమ్మకముగా తన సొంత పద్ధతిలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. His very existence is for his own. ఆయన ఎందుకు ఉన్నాడంటే తనకు తాను జీవిస్తున్నానని చెప్పడానికే ఉన్నాడు. All these things are gems. ఇవన్నీ ఈ చెప్పబడుతున్న మాటలన్నీ కూడా వజ్రాలై ఉన్నాయి. Because when he brought the branch, ఎందుకంటే he brought ఎప్పుడైతే it for his own pleasure, that he may live in that branch. ఎందుకంటే ఆయన ఏమని చెప్తున్నాడంటే ఒక ద్రాక్షావల్లిలో నుండి తీగలు బయటకు వచ్చినప్పుడు ఆ తీగల ద్వారా దేవుడే మహిమపరచబడతాడో,
దేవుడేమై ఉన్నాడో బయలుపరచబడటము ఆ తీగల ద్వారా కూడా వ్యక్తపరచాలి ఆయన. Amen. ఆమేనంటారా? Philippians chapter 1:6. చూడండి. We will just skip all this. ఈ విషయాలన్నీ మనం ముందు తీసుకెళ్లిపోదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం That 6వ వచనంలో said, కూడా ఉన్నాయి. what God has just started His work in your life and my life, He's going to finish it. ఆయన ఏమంటున్నాడంటే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఏదైతే చేయాలని ఆశపడుతున్నాడో ఆయన ప్రారంభించేవాడు మాత్రమే కాదు గాని ప్రారంభించిన వ్యక్తి ముగించగల సమర్థుడు కూడా. When He has started His work in your life and my life, ఎప్పుడైతే దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో నా జీవితంలో చేయడం ప్రారంభించబడుతుందో He is going to finish it. ఆయన ప్రారంభించేవాడు మాత్రమే కాదు గాని He won't- ప్రారంభించిన వాడు ముగిస్తాడు కూడా. He won't take any stone block and does half work and leave it. No. ఆయన ఏదో ఒక పెద్ద పని తీసుకుని లేకపోతే పెద్ద రాయి తీసుకుని బండ తీసుకుని దాంట్లో మధ్యలో దాన్ని చెక్కేసి విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు. Until He will not leave you and me until He finishes His work. ఆయన ఎప్పటి వరకు నిన్ను నన్ను విడువడు ఎడబాయడంటే తన పని ముగించేంత వరకు ఆయన నిన్ను నన్ను విడువడు. Because Jesus Christ is the creator, He is the author and finisher of our life. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరో కాదు గాని మన జీవితపు గ్రంథకర్త ఆయన ఉన్నాడు. ఆయనే మన జీవితానికి ఆది అయి ఉన్నాడు. ఆయనే మన జీవితాన్ని అంతము కూడా అయి ఉన్నాడు. The other day just I was giving the example. వేరొక రోజున నేను ఒక ఉదాహరణగా ఒక విషయం చెప్పాను. Just great sculptor by the name of Michelangelo. ఒక గొప్ప శిల్పకారుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మైకల్ ఏంజెలో. And then he was a great well-known architect in the whole world. ఆ ప్రపంచమంతా ప్రసిద్ధిగాంచిన ఆయన కళాకారుడు. He made so many paintings, very famous. చాలా మంచి మంచి పెయింటింగ్లు చిత్రపటాలు ఆ వ్యక్తి తయారు చేశాడు. And so many marble statues. చాలా పాలరాతితో చెక్కబడిన ఆ శిల్పాలు ఆ వ్యక్తి తయారు చేశాడు. And then one day ఒక రోజున ఏం జరిగిందంటే his workshop was closed. ఆయన యొక్క వర్క్ షాప్ ఏమన్నారండి దాన్ని, కర్మాగారం. And then he had a nice white clothes. కర్మాగారంలో కానీ ఏం చేస్తుండంటే తెల్లని బట్టలు వేసుకుని ఆయన And he was just walking in the marketplace. ఆయన ఒక సంత వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. And when he was walking, ఎలాగైతే ఆయన వెళ్తున్న సమయంలో then on the other side of the road, ఆ యొక్క మార్గము అవతలి పక్కన రోడ్డు అవతల వైపున when he was just walking, అతడు నడుస్తున్న సమయంలో white dress, తెల్లని బట్టలు వేసుకుని, because no work today. ఎందుకంటే అతనికి ఆ రోజు తన యొక్క కార్యాలయం అనేది ఆ రోజు సెలవు కాబట్టి When he was walking, అతడు నడుస్తూ వెళ్తున్నప్పుడు because he made so many marble statues, world famous. మీరు గమనిస్తే ఆ వ్యక్తి మైకల్ ఏంజెలో అనే వ్యక్తి ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన ఆ యొక్క అనేకమైన పాలరాతితో అనేకమైన కళాఖండాలు తయారు చేశాడు. To make the marble statues, they need the stone. వాస్తవానికి ఆ పాలరాతితో ఏదైనా చెక్కాలంటే ముందుగా ఏం కావాలి, పాలరాయి ఒకటి కావాలి. And on the other side of the road, రోడ్డుకి అవతల భాగాన on the corner, there was a big stone block. ఆ రోడ్డు అవతల భాగాన ఒక మూలకి ఒక Marble. పెద్ద పాలరాయి పెట్టబడి ఉన్నది అక్కడ. But that marble stone was become so dirty. ఆ పాలరాయి చూడ్డానికి చాలా అశుభ్రముగా, అది చూడ్డానికి చాలా అశుభ్రంగా కనిపిస్తూ ఉంది. All it was dusty and dirty. చాలా దుమ్ము ధూళి అంతా కూడా దాని మీద పట్టేసింది. Probably people were spitting also. చాలా మంది ప్రజలు దాని మీద ఉమ్ము కూడా ఊసేసేవారు. And not only that, అంత మాత్రమే కాదు గాని probably the stray dog were just dirtying that one stone. ఆ యొక్క వీధి కుక్కలు వచ్చి చేసే పనులన్నీ కూడా చేసేసేవి. Can you see? అర్థమవుతుందా? Who is that stone? ఇప్పుడు ఆ రాయి ఎవరు? నీవేనా? మనమేనా? Then what happened? అయితే ఏం జరిగింది అక్కడ? So Michelangelo, when he saw that stone, ఎప్పుడైతే ఈ మైకల్ ఏంజెలో ఆ యొక్క పాలరాతిని చూశాడో, when he saw that one, ఈ పాలరాతిని చూసినప్పుడు he was so excited. ఇతనికి చూసి చాలా సంతోషం వేసింది. And he crossed the road. అతడు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ రోడ్డుని క్రాస్ చేసి And when he saw that dirty stone, ఆ యొక్క అశుభ్రమైన దుమ్మితో ధూళితో నింపబడిన పాలరాత్రి
చూసినప్పుడు And he was just touching, oh my. దాన్ని ముట్టుకుని చాలా సంతోషంతో ఉన్నాడు. So nice. చాలా బాగుంది, చాలా And he was బాగుంది. touching and all his clothes become dirty. ఎప్పుడైతే ప్రతి దాన్ని ముట్టుకుంటూ ఉన్నాడో, ప్రతి దాన్ని తాకుతా ఉన్నాడో, And- ఆ యొక్క ధూళంతా కూడా తన బట్టలు కంటుకుని ఉన్నాయి. And his friend was telling, అతని స్నేహితుడు చెప్తున్నాడు, Michael, what you are doing? మైకల్ అసలు ఏం చేస్తున్నావు? What are you doing? నువ్వేం చేస్తున్నావు? He said, ఆయన అంటున్నాడు, oh, there is an angel inside. అయ్యా దీని లోపల దూత ఉన్నది. There is an angel inside. దీని లోపల దూత ఉన్నది. That angel is struggling to come out. ఈ దూత బయటకు రావడానికి ప్రయాస పడుతూ ఉన్నది. I want to bring him out. దాన్ని దూతను నేను బయటకు That లాగాలనుకుంటున్నాను. great Michelangelo Jesus. ఆ గొప్ప మైకలేంజలో ఎవరో కాదు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. He chosen you. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. He selected you. నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. He elected you. నిన్ను ఆయన He సిద్ధపరచుకున్నాడు. predestinated you ముందుగా నిర్ణయించాడు ఆయన. to make from the dirty stone the very sons and daughters. మీరు గమనిస్తే ఆ దుమ్మి ధూళితో నింపబడిన రాయిగా ఉన్న నిన్ను నన్ను ఆయన తన కుమారులుగా తీర్చిదిద్దాడు, తన కుమార్తెలుగా తీర్చిదిద్దాడు. And then we know that when he makes there is an angel inside. ఆయన ఏమంటున్నాడు, అయ్యా దాని లోపల దూత దాగి ఉందయ్యా. The denomination cannot see. ఆ దూత సంఘ శాఖలకి కనపడదు. They say they are Christian like other Christians. వాళ్ళు ఏమంటారంటే మేము కూడా క్రైస్తవులమే. But how to tell them? కానీ వాళ్ళకి మనం ఎలా చెప్తాం? How they will understand? వాళ్ళకి అర్థం కాదది. This Methodist, Baptist, Presbyterian, ఈ మెథడిస్టులు, బ్యాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు they won't understand వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావులేండి. what is inside of them. నీలో ఏముందో వారికి అర్థం What is కాదు. inside of them. దానిలో ఏం దాగిందో వారికి So అర్థం కాదు. before the world began, ఎందుకంటే ఈ భూమికి పునాదులు లేనప్పుడే, ప్రపంచం ప్రారంభం కాక మునిపే that you were in his mind నీవు ఎల్లప్పుడూ ఆయన మనసులో ఉన్నావు. more than the angel. నీవు దూత వలె కనిపిస్తున్నావు. That is, he sees the sons and daughters. ఆయన ఎప్పుడైతే చూస్తున్నాడో దూతని, ఆ దూత తన కుమారులు కుమార్తెలుగా చూస్తున్నాడు. Angel said, oh Jesus, where you are going? ఓ ఆ దూత అంటుంది, యేసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? You are such a holy. నువ్వు చాలా పరిశుద్ధుడవు. Oh, where are you going? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా? And when he came down, ఎప్పుడైతే ఆయన భూమి మీదకి దిగి వచ్చాడో he became so dirty. ఆయన కూడా మన కోసము ఆయన చాలా అపవిత్రుడిగా, అశుభ్రంగా మారలేదా? Angel said that what you are doing, Jesus? ఓ ఆ దూత అంటుంది, ఓ యేసు నువ్వు ఏం చేస్తున్నావు? There are my daughters and my sons inside of them. ఆయన కూడా ఏమంటున్నాడంటే దాని లోపల నా కుమారులు కుమార్తెలు దాగి ఉన్నారు. He paid the price to bring you and me out of that muck. ఆయన ఆ చెత్తలో నుంచి, ఆ మట్టిలో నుంచి, ఆ ధూళిలో నుంచి నిన్ను బయటకు లాగడానికి వెల చెల్లించాడు. To make you and me like him. నిన్ను నన్ను ఆయన వలె తయారు చేయడానికి బయటకు లాగాడు ఆయన. Not the 50%, పెద్ద పెద్దలు అంటారు, but perfect. ఆయన ఏదో మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు కానీ And what పరిపూర్ణుడిగా మార్చబోతున్నాడు. And what he says? ఆయన ఏమంటున్నాడు? Oh, he says, ఆయన అంటున్నాడు, perfect realization. ఓ పరిపూర్ణమైన బయలుపాటు. Partial ఓ realization కొంచెం భాగముగా దాంట్లో బయలుపరుచుకుంటే ఏమైందంటే will be made perfect realization. ఆయనలో భాగము, ఆయనలో దాగి ఉన్న సగ భాగం అనేది Now we మీ don't- ద్వారా పరిపూర్ణముగా ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. We are not having a perfect realization. వాస్తవానికి మనకు సరైన బయలుపాటు అనేది లేదు. Well, the preacher preaches, they come to the altar. ఓ ప్రసంగికుడు ఎప్పుడైతే వాక్యం బోధిస్తాడో ఆ వ్యక్తి బలిపీఠం మీదకి వస్తాడో, And they come and just kneel down. అతడు వచ్చి మోకరించి And they think that, oh, I was a sinner. వాళ్ళంటారు, అయ్యా I was drinking. నేను పాపిని, నేను త్రాగుబోతుని, I was living in a sinful life. నేను చాలా పాపభరితమైన జీవితం జీవించాను, And I want to come. నేను రావాలనుకుంటున్నానయ్యా, I want to be a good person. నేను మంచివాడిగా మారాలనుకుంటున్నాను అంటారు వాళ్ళు. That's all. అది అంతేనా? Partial realization. అదేంటంటే వారికి సగమే అర్థమైంది. తానేమైనాడో సగమే బయలుపరుచుకున్నాడు. That is little realization. కొంచెం బయలుపాటే, అంటే కొంచెం తానేమై ఉన్నారో తను తాను తెలుసుకోవడం అయి ఉన్నది. But when you come over here, కానీ నీవు ఎప్పుడైతే ఇక్కడికి వస్తావో when we తనకు weep తానుగా, and weep and weep, నీవు ఇక్కడికి వచ్చి ఏడుస్తూ ప్రలాపిస్తూ ప్రభువా అని ఏడుస్తావో, and this little baby,
he is come and given his life and he, I want to be a good person, good Christian, that's all. ఎప్పుడైతే నువ్వు అలా వచ్చి ఇక్కడ ఒక చిన్న పిల్ల వలె ఒక చిన్న పాప వలె వచ్చి నేను మంచి క్రైస్తవుడుగా ఉండాలనుకున్నాను అని చెప్తే ఇంకంతే. So you got and I got a partial realization. అలా గనక నువ్వు చేయగలిగితే నీకు కొంచెం మాత్రమే నువ్వు చేసిన తప్పేంటో నీకు అర్థమవుతుంది. Like that, అలాగునే there are wonderful children sitting here. ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు కూర్చున్నారు. She is hiding there. ఇదిగో ఆమె అక్కడ దాక్కుంటుంది చిన్న There పిల్ల. one is sleeping. ఒక అమ్మాయి ఏమో పడుకుంది అక్కడ. This one is so beautiful. ఈమె చాలా అందంగా కనిపిస్తుంది. And now we know that when they are born, మీరు గమనిస్తే వారు జన్మించినప్పుడు mommy, daddy, అమ్మా నాన్నలు they bring the little toys. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు తీసుకొస్తారు. And నిజమేనా? and the little doll ఈ చిన్న బొమ్మ and bat ball. అక్కడేమో అబ్బాయిలకేమో బ్యాట్ బాల్ తీసుకొస్తారు. The boys will never pick up the doll. మీరు గమనిస్తే ఈ మగ పిల్లలు ఎప్పుడు కూడా ఆ చిన్న బొమ్మను ఎత్తుకోరండి. You put that one మీరు బొమ్మను పెట్టి చూడండి, and you see them. వారిని మీరు చూడండి. తర్వాత These boys, ఈ అబ్బాయిలు ఏం చేస్తారంటే they will come and they will pick up the bat and ball. ఆ రెండు గనక మీరు పెడితే ఈ మగవారు వచ్చి ఏం చేస్తారంటే బ్యాట్ బాల్ ని బంతిని తీసుకుంటారు, Or maybe they will pick up the car. లేకపోతే ఆ కారుని తీసుకుంటారు అంతే. But the girls, కానీ అదే అమ్మాయిలైతే they will take a doll వాళ్ళు ఏం చేస్తారు, బొమ్మను తీసి ఆడుకుంటారు. and little cooking vessels. లేకపోతే చిన్న చిన్న వంట పాత్రలు ఉంటాయే. Why they do? ఎందుకు అలా చేస్తారు వాళ్ళు? Has mama dada told them? ఏదైనా తల్లిదండ్రులు అలా చేయమని వాళ్ళకి నేర్పించారు. You should not take doll. You must take bat and ball and they must take the doll. No, nobody told them. ఎవరు అంటే తల్లిదండ్రులు, రే నువ్వు బ్యాట్ బాల్ తీసుకో లేకపోతే నువ్వు బొమ్మ తీసుకొని తల్లిదండ్రులు ఎవరు నేర్పించరు ఆ పిల్లలకి. Then who tells them? కానీ వారికి ఎవరు నేర్పించారు? మరి There is something inside. వారిలో ఏదో ఉన్నది. There is something inside. వారిలో ఏదో ఉన్నది. But if you ask them, why do you taking that little doll? ఓ దాని ద్వారా ఆ బొమ్మని ఎందుకు తీసుకుంటున్నారో వారికి అర్థమవుతూ ఉన్నది. They don't have the perfect realization. అది కూడా వారు ఏం చేస్తున్నారో వారికి సరిగ్గా పూర్తిగా అవగాహన లేకుండానే జరిగిస్తారు. And what they do? వారు ఏం చేస్తారు అప్పుడు? They take that one little doll ఆ చిన్న బొమ్మని తీసుకుని and they will take that like a mama. ఆ యొక్క తల్లి Oh. ఎలాగైతే లాలిస్తుందో, Don't weep, ఓ baby. ఏడవద్దు Ah, అని లాలిస్తూ ఉంటది. And they will give the bath also. కావాలంటే ఆ బొమ్మకి స్నానం కూడా They will చేస్తారు. wipe that with a towel. టవల్ తీసుకొచ్చి తుడుస్తుంది కూడా. They will put the powder పౌడర్ కూడా రాస్తదండో. and they will put the clothes అలాగే బట్టలు కూడా తొడిగిస్తది. and they will take a feeding bottle. తర్వాత పాలు పట్టించే చిన్న బాటిల్ ఉంటుంది, దాన్ని తీసుకుని Ooh. అని లాలిస్తా ఉంటది అని. But if you ask them, why do you do that? కానీ అదే అమ్మాయిని చిన్న అమ్మాయిని నువ్వు అడిగితే, అమ్మా అసలు ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అడిగితే They don't realize it. వారికి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. So it is a partial realization. అదేంటంటే వారు ఏం చేస్తున్నారో వారికి కొద్దిగా మాత్రమే తెలుసు. 1 Corinthians chapter 13. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. Just you try to listen. కేవలం వినండి అంతే. But when the perfect will come, పరిపూర్ణమైన చిత్తం వచ్చినప్పుడు then imperfect will go away. ఓ మనలో ఉన్న అపవిత్రం అంతా కూడా బయటకు పోయి So this ఆయన doll, పరిపూర్ణ so చిత్తం that నింపబడుతుంది. doll, keep that one. ఆ యొక్క బొమ్మని అప్పుడు మనము లాలిస్తూ I ఉంటాము. love that one. ఆ లాలిస్తూ ఉంటాం. But this girl, these little babies, they become grow. They grow. ఎప్పుడైతే ఈ And they- చిన్న అమ్మాయిలు ఈ చిన్న పిల్లలు ఎప్పుడైతే వారు ఎదుగుతా And ఉంటారో, she come to an age, వారు ఒకనొక వయసుకు వస్తారో, and father and mother, they see a wonderful boy. తల్లిదండ్రులు ఒక మంచి అబ్బాయినిచ్చి And పెళ్లి they- చేయడానికి and they get ఎదుగుతారు. married. ఎప్పుడైతే వారికి పెళ్లి జరుగుతుందో, They get married. పెళ్ళైన తర్వాత And she's been pregnant. ఆమె తర్వాత గర్భవతి అయిన తర్వాత And here comes the real doll. అప్పుడు నిజమైన బొమ్మ వస్తది బయటికి. When the real comes, the perfect comes, నిజమైనది ఎప్పుడైతే వస్తదో the doll goes, ఇప్పుడు ఈ బొమ్మ అనేది బయటికి పోయి the real comes. నిజమైనది వస్తది. Whose baby it is? Whose baby? ఎవరమ్మాయి అండి? You tell me the truth. మీరు నాకు నిజం చెప్పండి. Before that one, you were just taking the doll. అమ్మా ఆమె పుట్టక ముందు అంటే మీ అమ్మాయి అనుకుందాం,
ఆమె పుట్టక ముందు మీరు కూడా You're taking- ఒకానొకప్పుడు you're taking బొమ్మతో ఆడుకోలేదా? So where is the doll? ఇప్పుడు చెప్పండి, ఆ బొమ్మ ఎక్కడుంది? మరి ఇప్పుడు Doll is gone. ఆ బొమ్మని పడేశారా? The real come. ఎందుకంటే నిజమైనది వచ్చింది కాబట్టి దాన్ని పడేశారు. So all of us, we don't realize. అలాగే మనందరికి కూడా సరిగ్గా అర్థం కాలేదు ఆ We సమయంలో. come to the pulpit and we want to be just, why you are crying? But we cannot explain it. అందుకే తెలియకుండానే మనం బలిపీఠం ఎద్దుకు వచ్చి ఏడుస్తూ ప్రలాపిస్తున్నామంటే మనకి తెలియకుండానే వస్తున్నాము. But when the perfect will come, పరిపూర్ణమైన చిత్తం వచ్చినప్పుడు all imperfection will go away. అపవిత్రమైనదంతా కూడా ఆయనే తొలగిస్తాడు. How many can drive the car? ఎంతమంది ఇక్కడ కారు తోలగలరు చెప్పండి, చేయి వైగెత్తండి. Oh, so many of them. చాలా మంది నడిపేస్తారా? నిజమేనా? I think that when you are small children, ఒకప్పుడు మీరు చిన్నప్పుడు you were taking that toy car. ఆ బొమ్మ అంటే కారు బొమ్మ అనుకుందాం. Actually, that car doesn't start, but they just start. ఈ బొమ్మ When all that, this will come from the mouth. మీరు గమనిస్తే ఆ బొమ్మ చిన్నప్పుడు ఈ కారు బొమ్మతో ఆడుకునేవారే. వాస్తవానికి అది నిజమైనది కాదు, కానీ అయినా నిజమైన దానిలాగా దాన్ని స్టార్ట్ చేసినట్టు అని వెళ్ళి బయటికి అంతా ఊసేస్తాం కూడా నోట్లో. And we know that some of the passengers were there. Yeah, when we were playing. మనం ఆడుకుంటున్నప్పుడు అంత మాత్రమే కాదు, కారు నడపడం మాత్రమే కాదు, వెనకాల ఎవరో ప్రయాణికులు కూర్చున్నట్టు Another boy, oh, I will drive the car. Okay. And he will just. ఒక అబ్బాయి అంటాడు, నేను కారు నడుపుతానని నడుపుతా ఉంటాడు. And we were passengers. We were just going behind him. మనలో కొంతమంది ఏమో వెనకాల ప్రయాణికుల్లా కూర్చుని వాడు వెనకాల పరిగెడుతూ ఉంటాము. And you know that car was running and all that foam was coming. మీరు గమనిస్తే ఆ కార్ అంతా కూడా నడుస్తున్న టైంలో ఏమొస్తుందంటే నోట్లో ఉన్నదంతా కూడా ఆ ఉమ్ము బయటకు పడుతూ It ఉంటుంది. was looking like that car is going so fast. ఎలా అంటే మన ఫీలింగ్ అంతా ఎలా ఉంటదంటే ఆ కార్ ఎంతో వేగంగా వెళ్ళిపోతున్నట్టు, ఎంతో స్పీడ్ గా వెళ్ళిపోతున్నట్టు మన బిల్డప్ ఉంటుంది. Now, if this old one, they will just do the same thing. అదే గనక ముసలోళ్ళు కూడా And running on the road. చిన్న పిల్లల్లాగా రోడ్డు మీద అంటూ వెళ్ళారనుకోండి, Such a bad fellow. ఏమనుకుంటారు? ఇడు పిచ్చోడ్రా బాబు ఇడు అనుకుంటారు. But when they are children, they don't say mad. అదే పని పిల్లలు చేస్తే పిచ్చోడని అంటారా? I hope that you understand what I mean. అర్థమవుతుందేమో అని అనుకుంటున్నాను నేను. So it is we don't have a perfect realization who we are. అసలు మనం ఎవరు అనేది మనకు సరైన అవగాహన లేదు మనకప్పుడు. So we will come into from partial realization to the perfect realization. మనకి పరిపూర్ణముగా మనం ఏమై ఉన్నామో అవగాహన లేని స్థితిలో నుంచి దేవుడు మనం ఏమై ఉన్నామో తెలుసుకునేంత స్థితికి దేవుడు మనలందరినీ తీసుకొచ్చాడు. Now the ఇప్పుడు partial in the end time age, in your right now, ఈ అంత్యకాలంలో మీరు జీవిస్తున్నారే ఈ కాలంలో the partial realization will be made perfect realization, completed realization. మీరు గమనిస్తే మీరు ఎరిగిన ఆ యొక్క మీరు గమనిస్తున్న మీరు ఏదైతే తెలుసుకున్నారో దాంట్లో ఆ సగభాగాన్ని దేవుడు ఏం చేస్తాడంటే పరిపూర్ణముగా దేవుడు మార్చేస్తూ ఉన్నాడు. The brother says, hallelujah. సోదరు బ్రహ్మం గారు అంటున్నారు గట్టిగా, హల్లెలూయా. We have been looking through a glass darkly. ఖచ్చితంగా ఆయన ఏమంటున్నాడంటే ఒక గ్లాస్ గుండా చాలా అంధకారము చీకటి వలె అది కనిపిస్తూ ఉన్నది. It is just like a baby ఎలాగైతే ఒక అమ్మాయి కోసం మనం ఎలాగైతే చెప్పుకున్నామో, holding the doll, చిన్నప్పుడు ఆమె ఆ బొమ్మను పట్టుకుని but లాలించేది. cannot see clear. కానీ ఆ బొమ్మతో ఆడుకున్నది గాని తర్వాత నిజమైనది ఏదో రాబోతుంది, ఆమెకి దాని యొక్క భావన ఏంటో తెలియదు. That in future surely she is going to hold the baby. ఈ చిన్నప్పుడు ఆ బొమ్మను ఎలాగైతే లాలిస్తుందో భవిష్యత్తులో ఆమె నిజమైన దాన్ని లాలిస్తదని ఆమె ఎరుగకనే లాలిస్తది ఆమె. So we are also looking
అలాగే through a glass, but Ala- not clearly. అలాగే మనము చూసినప్పుడు కూడా మన చూపు ద్వారా సరిగ్గా మనకి కనబడలేదు గాని But soon it will be face to face. ఖచ్చితంగా మనము తరువాత చాలా త్వరగా ముఖాముఖిగా చూడబోతూ ఉన్నాము. All these little girls grown up, Each- married, and really they came to face real baby. ఈ చిన్న పిల్లలు ఎప్పుడైతే వారు ఎదిగి పెద్దవారైన తర్వాత పెళ్ళైన తర్వాత వారు నిజమైన ఆ అమ్మాయిని ఆ బిడ్డని తీసుకొస్తున్నారు. నిజమైన దాన్ని వారు చూస్తున్నారు. We have been going from glory to glory. ఆయన ఏమంటున్నాడంటే ప్రవక్త, మనం అందరము కూడా మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తూ ఉన్నాము. But soon it will be right into the glory. ఆయన ఏమంటున్నాడంటే ఆ మహిమలోనికి మనము ప్రవేశిస్తున్నప్పుడు And in its glory we shall shine. ఆయన మహిమలో మనము ఉన్నప్పుడు మనమందరము కూడా ప్రకాశింపబడుతున్నాము. And we shall be like him. మనం అప్పుడు ఏమవుతున్నామంటే ఆయన వలె ప్రకాశిస్తాము. We shall be like him. మనము ఆయన వలె మారుతాము. Amen. ఆమేనంటారా? What a glorious revelation. ఎంత గొప్ప మహిమకరమైన బయలుపాటిచ్చాడు ఆయన. We shall be like him. మనము ఆయన వలె ఉంటామంటే మీకు సంతోషంగా లేదా? I will say that I cannot become Jesus, you cannot become Jesus. నేను ఇలా చెప్పట్లేదు మీరు యేసు అయిపోతారు యేసులు అయిపోతారని చెప్పట్లేదు. But you and me shall become like him. యేసు మన వలె మారిపోడు గాని మనమే యేసు వలె మారిపోతాము. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేనంటారా? We shall be like him. మనము ఆయన వలె మారుతామంటారా? I will just close it. మనము ముగిస్తూ Believe it, I ఉన్నాం. have not started the message. నేను నమ్మండి ఇంకా నేను It వర్తమానం is ప్రారంభించలేదు. an introduction. ఇది కేవలం ఒక పరిచయం మాత్రమే. But you just meditate on this one. కానీ ఈ విషయాల్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ధ్యానించండి. Okay, so సరేనా? soon we shall be come to the partial to the perfect realization. ఆయన ఏమంటున్నాడంటే కొద్ది భాగంలో నుంచి పరిపూర్ణతలోకి మనమందరం రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. And wondrously we shall be like him. ఖచ్చితంగా మాధుర్యంగా చూస్తే గొప్ప మహిమకరముగా ఆయన వలె మనము ఉంటామని ప్రవక్త తెలియజేస్తున్నాడు. We shall be మనం like him. మనము ఎలా ఉంటాము? ఆయన వలె ప్రకాశిస్తాము. Not 50% Christian. ఆయన వలె ప్రకాశించడం అంటే 50% క్రైస్తవుల వలె కాదు. Perfect. పరిపూర్ణముగా కనబడుట. As our heavenly Father, as Jesus Christ is a perfect soul, we will be మన perfect. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ఎలాగైతే పరిపూర్ణుడో మనము కూడా అలాగే పరిపూర్ణముగా ఉంటాము. That's a wonderful thing. అది ఎంత గొప్ప మాధుర్యము. We are complete in him. ఆయనలో మనము సంపూర్ణము చేయబడుతున్నాము. That is truth. అది నిజమేనా? Amen. ఆమేనంటారా? So praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. I will just skip so many things. చాలా విషయాలు ఉన్నాయి, అవి నేను ముందుకు తీసుకుపోతున్నాను. And I will just come in another few things. ఇంకో కొన్ని విషయాలు చెప్తాం. Now here he is speaking. ఆయన ఇక్కడ ఏమని చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి. He is the beginning of the creation of God. ఆయన ఏమై ఉన్నాడంటే దేవుడు ఈ సృష్టి యొక్క ఆది సంభూతుడిగా దేవుడు కనబడుతూ ఉన్నాడు. But that word is not perfectly translated. కానీ వాస్తవానికి ఆ పదం అనేది సరైన రీతిగా అనువాదం చేయబడలేదు. He is not the beginning of the creation. ఈ సృష్టి యొక్క ఆది సంభూతుడు ఆయన కాదు గాని, But he says he is the beginner. ఆయనే ఆది అయి ఉన్నాడు. He is not the beginning. ఆయన ఆదిలో తయారు చేయబడిన వాడు కాదు He కానీ is a beginner. ఆయనే ఆదిని తయారు చేసిన వాడై ఉన్నాడు. He begins everything. ఆయన ద్వారా ఆయన వలనే సమస్తము ప్రారంభించబడింది. The first creation of God. దేవుని యొక్క మొదటి సృష్టి అక్కడ కనబడుతూ ఉన్నది. Amen. Making him అది Lord than God. అదేంటంటే దేవుని కంటే ఎక్కువగా ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. But that is not right. కానీ అది సరైనది కాదు. If we will say that Jesus was the
beginning of the creation. That is wrong. మీరు గమనిస్తే యేసుక్రీస్తే ఈ సృష్టికి మొదటివాడు ప్రధానుడు అని చెప్తే అది తప్పు. Jesus is the beginner. యేసుక్రీస్తు ఎవరంటే ఆయన ఆది సంభూతుడు. All things were అన్ని beginning. కూడా ఆయన వలనే ప్రారంభించబడ్డాయి. So he is the beginner, not the beginning of creation. ఆయన సృష్టి యొక్క మొదటివాడు కాదు కానీ ఆయనే సృష్టిని ప్రారంభించిన వాడు. Because John chapter 1:3 says, all things were made by him. ఎందుకంటే యోహాను సువార్త 1:3 ఏమని రాయబడి ఉందంటే అన్ని సమస్తము చేయబడినవన్నీ కూడా ఆయన ద్వారానే తయారు చేయబడ్డాయి. But that interpretation is wrong. కానీ ఆ అనువాదం అనేది కొంచెం తప్పు. That is the reason Trinitarians they say, Jesus was the beginner, he was born. No, he is the అందుకే beginner. ఆ పదాన్ని పట్టుకునే చాలా మంది త్రిత్వోపాలు ఏం చేస్తున్నారంటే చూడండి యేసుక్రీస్తు మొదటివాడు అక్కడ కనబడుతుంది And అంటున్నారు. in Genesis chapter 1 ఆది కాండం 1:1 చూస్తే and Exodus chapter 20:11, లేకపోతే అపొస్తలుల కార్యము 20:11 చూస్తే the Bible says when God created, he rested. బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుడు అన్ని కూడా సృజించిన తర్వాత ఆయన విశ్రాంతించాడు అని రాయబడింది. He created and he finished the physical creation. ఆయన భౌతికమైన ప్రతిదాన్ని నిర్మించి సృజించి ప్రతిదాన్ని తయారు చేసిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. Surely we can see what these words means now. ఖచ్చితంగా ఈ పదాలకు అర్థం ఏమిటో ఈ రాత్రి మనము చూచుదుముగాక. Do you have any other interpretation? మిగతా వేరే అనువాదం లేదు గాని What means that God created God? దానికి అర్థం ఏంటంటే దేవుడే దేవుణ్ణి తయారు చేస్తున్నాడు. How could God be created when he himself is the creator? అసలు ఆయనే సృష్టికర్త అయితే ఆయన దేవుణ్ణి ఎలా తయారు చేస్తాడు? So even end time believers, they must take it out all this denominational idea. He stands there revealing who he is in this last age. ఈ అంత్యకాలంలో తానేమై ఉన్నాడో తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. He calls himself ఆయన తను తాను ఏమని పిలుచుకుంటున్నాడంటే the author of the creation of God. ఈ దేవుని యొక్క సృష్టికి ఆయనే గ్రంథకర్త అయి ఉన్నాడు. This is another creation. ఇది ఏంటంటే వేరొక సృష్టి అయి ఉన్నది. This has to do with the church. ఇది ఖచ్చితంగా ఆయన సంఘంతో కూడా చెయ్యాలి కదా. This is చూడండి the creation of God. ఇది ఏంటంటే దేవుని చేత సృజించబడినది తయారు చేయబడినది. This has to do with the church. ఖచ్చితంగా ఆయన తయారు చేసినప్పుడు సంఘాన్ని కూడా ఆయన తయారు చేయాలి కదా. This is the creation. ఇది ఎవరో కాదు గాని ఇదే సృష్టి అయి ఉన్నది. అంటే సంఘమే సృష్టి అయి ఉన్నది. Creation and the formation are totally different things. సృష్టించడము నిర్మించడము రెండు కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. Now you try to understand this is carefully, జాగ్రత్తగా మీరు వినండి ఈ మాటల్ని దయచేసి. and we will then understand. తర్వాత మనకు అర్థమవుతుంది. So this new creation ఈ నూతన సృష్టి speaks about the church. ఈ నూతన సృష్టి దేనికోసం మాట్లాడుతున్నాడంటే నూతన సృష్టిని ఆయన సంఘాన్ని నూతన సృష్టిగా సంబోధిస్తున్నాడు. This is another creation. దీన్ని ఆయన వేరొక సృష్టిగా ఆయన పలుకుతూ ఉన్నాడు. ఆమేనంటారా? This is a special designation of himself. ఇది ప్రత్యేకమైన ఆయనకి ఇది ఏమై ఉందంటే ఆయన ఏమై ఉన్నాడో ప్రత్యేక స్థానమే మీరై ఉన్నారు. He is the creator of the church. ఆయన ఎవరో కాదు కానీ సంఘాన్ని సృజించిన సృష్టికర్త అయి ఉన్నాడు. Heavenly bridegroom created his own bride. ఓ పరలోక పెండ్లి కుమారుడు ఆయనే తన పెండ్లి కుమార్తెని ఆయన తయారు చేసుకున్నాడు. Heavenly bridegroom created his own bride. పరలోక పెండ్లి కుమారుడు ఆయనే తన పెండ్లి కుమార్తెని తయారు చేసుకున్నాడు. As the Spirit of God, he comes down and created in the Virgin Mary the cell from which his body was born. దేవుడు ఏం చేశాడంటే కన్యక గర్భవతి అయి ఆ గర్భము గుండా దేవుడేమై ఉన్నాడో ఆ సృష్టిని కన్యక గర్భవతి ద్వారా ఆయన బయటికి ప్రసాదించుకుంటున్నాడు. If we'll just start
Understand this thing, you will understand many things. ఈ విషయాలు గనక మీకు అర్థమైతే చాలా విషయాలు మీకు అర్థమైనట్టే. That is a creation, not a formation. అది ఒక సృష్టి అయి ఉన్నది, ఒక నిర్మాణము కానే కాదు. Creation. ఆయన మనల్ని సృజించాడు. So we can see Mary was there. ఇక్కడ చూస్తే మరియా మనకు అక్కడ కనిపిస్తుంది. And in Mary's womb, మరియా యొక్క గర్భము ద్వారా, that was not a form. God never formed that body. వాస్తవానికి దేవుడు ఆ శరీరాన్ని దేవుడు ఎప్పుడు తయారు చేయలేదు. This bottle has been formed. ఈ బాటల్ అనేది నిర్మించబడింది. Material was somewhere else. ఎందుకంటే ఎక్కడి నుంచో పదార్థాలన్నీ తీసుకుని, Material taken and formed the bottle. ఈ పదార్థాలన్నీ కూడా తీసుకుని ఈ బాటల్ ని తయారు చేశారు, నిర్మించారని కూడా చెప్పుకోవచ్చు. This is not a creation, it is a formation. ఇది సృష్టి కాదు, కానీ ఇది నిర్మాణము, ఇది తయారు చేయబడుటై ఉన్నది. This watch is not a creation. ఈ యొక్క వాచ్ కూడా ఇది సృష్టి కాదు. The metal was already there. ఎందుకంటే పదార్థాలన్నీ కూడా తీసుకుని, Taken that one and that metal was formed into the form of a watch. పదార్థాలన్నీ కూడా తీసుకుని ఒక వాచ్ గా తయారు చేయడమే అది సృష్టి కానే కాదు. This is not a creation. ఇది కూడా ఒక సృష్టించింది కాదు. The pulp, the tree was there. ఒక చెట్టులో నుండి The tree, the pulp was taken and made a pulp, and out of that made a paper. చెట్టులో నుండి ఆ యొక్క రసాన్ని పిండి దాని ద్వారా ఒక కాగితాన్ని తయారు చేయడం జరుగుతుంది. The body of Jesus Christ is not the formation. అలాగే యేసుక్రీస్తు యొక్క శరీరం అనేది అక్కడ తయారు చేయబడలేదు. God never taken from Mary's womb that ovum. దేవుడు ఆ యొక్క మరియ గర్భంలో నుండి ఆ గర్భాన్ని that తీసుకుని, egg. ఆ యొక్క అండాన్ని తీసుకుని ఎప్పుడు ఆయన తీసుకోలేదు. Okay, I will take that egg లేకపోతే ఆ గర్భంలో అండాన్ని తీసుకుని and I will take germ from this side and make a body. ఇక్కడి నుంచి ఆయన ఆ యొక్క పురుష తత్వాన్ని తీసుకుని కలిపి అండంగా తయారు చేసి గర్భంలో పెట్టలేదు. ఆయన ఉన్నారా? I will read it for you. It is మీకోసం నేను very interesting. చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. I want to repeat it. మళ్ళా నేను చెప్తా ఉంటున్నాను. And he said, the Spirit of God, he came down and created in the Virgin Mary the cell from which the body was born. ఆయన అంటున్నాడు, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు కన్యక గర్భవతి ద్వారా, కన్యక గర్భము ద్వారా ఆయన ఈ భూమి మీదకి సృజించబడ్డాడు. Brother Branson, I want to repeat that. సోదరు బ్రెండన్ గారు అంటున్నాను, నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను మీకు. He created the very cell in the womb of Mary. మరియా గర్భములో, మరియా గర్భములో ఆ అండాన్ని దేవుడే సృజించాడు. It was not enough for the Holy Spirit to simply give life to a human ovum supplied by Mary. సరే, మీరు గమనిస్తే కెన్ యూ ప్లీజ్ What? I will just. జాగ్రత్తగా వినండి. God never take just like a that pulp and just I will make a paper. No. ఎలాగైతే ఆ చెట్టులో ఉన్న రసాన్ని తీసుకుని ఒక కాగితంగా ఎలాగైతే తయారు చేశాడో, దేవుడు ఆ కన్యక గర్భవతి అయినప్పుడు ఆ యొక్క అండాన్ని తీసుకుని ఆ కణాన్ని తీసుకుని కలిపి అలా తయారు చేయలేదండి ఆయన. God never taken an egg from a woman ఆ యొక్క స్త్రీల నుండి అండాన్ని తీసుకోలేదు ఆయన. and told that okay, I will put my spirit on that one and then baby will be born. No. ఈ అండాన్ని తీసుకుని దేవుని ఆత్మని నేను దీని మీద పోస్తున్నాను, ఇప్పుడు దేవుడు అక్కడ గర్భం ద్వారా బయటకు వస్తాడు అని ఆయన తయారు చేయబడలేదు. That was not enough. అది సరిపోదు. That would have been a sinful mankind producing a body. అలా గనక జరిగితే అది మనుషుని ద్వారా ఒక పాపపూరితమైన జన్మగా అది కనబడుతూ ఉంటది. Because she is a sinner. ఎందుకంటే ఆమె ఒకప్పుడు ఆమె కూడా
తల్లిదండ్రుల కలయిక ద్వారా జన్మించింది And కాబట్టి. from the sinner woman taking the that egg, ఆ యొక్క పాపిగా ఉన్న స్త్రీలో నుండి ఆ స్త్రీ గర్భంలో నుండి ఆ యొక్క అండాన్ని తీసి and if the Holy Spirit will anoint that one, still it will be a sinful body. ఆ యొక్క కణాన్ని ఎంత మాత్రము దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించిన గాని అది ఎక్కడుంది? పాపభరితమైన గర్భంలోనే ఉంది కాబట్టి అది కూడా పాపభరితంగానే మారిపోతుంది మరి. And listen, that would not have produced the last Adam. అది ఖచ్చితంగా అలా గనక ఆయన తయారు చేసుకుని ఉంటే అది చివరి ఆదాముని తీసుకురాకుండా ఉండేది. If God would have taken the egg, దేవుడు అన్నాన్ని from a తీసుకుని woman, లేకపోతే ఆ స్త్రీ గర్భంలో నుండి అండాన్ని తీసుకుని still that will be a sinful man. అంత గర్భంలో నుంచి అండాన్ని తీసుకున్న దేవుడు దాన్ని తయారు చేసిన ఆమె ఒకప్పుడు పాపి గనుక అండము కూడా పాపంగా మారిపోతుంది. Last Adam cannot be created like that. అప్పుడు చివరి ఆదాము ఆయన వలె, అంటే ఆ చివరి ఆదాము కూడా అక్కడ పరిపూర్ణుడిగా పవిత్రుడిగా అక్కడ ఉండడు. But the body was prepared for him in Mary's home. కానీ దేవుడే తన శరీరాన్ని ఆయన మరియా గర్భములో సృజించుకున్నాడు. Mary was the human incubator and she carried the holy child and brought him to birth. ఆమె మరియా ఎవరంటే ఈ మానవాళిలో ఆమె గొప్ప దైవ సంబంధమైన ఆ బిడ్డని తీసుకొచ్చిన స్త్రీగా ఆ యొక్క పవిత్రమైన జన్మనిచ్చిన తల్లిగా కనిపిస్తూ ఉంది. That was the Son of God. అది ఎవరో కాదు గాని అది మనుష్య కుమారుడై ఉన్నాడు. He was a new creation. ఆయన ఎవరో కాదు గాని ఆయన వేరొక సృష్టి అయి ఉన్నాడు. Man and God met and joined. నిజంగా మీరు గమనిస్తే ఒక మనుష్యుడు దేవుని యొక్క కలయిక ద్వారా అక్కడ జరిగింది. He was the first of this new race. ఆయనే ఈ యొక్క పరుగు పందెములో ఆయనే ప్రధానుడిగా కనిపిస్తూ ఉన్నాడు. He is the head of this new race. ఆయనే ఈ నూతనమైన పరుగు పందెములో ఆయనే ప్రధానుడై ఉన్నాడు. Colossians 1:18. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము and Colossians 5:17. లేకపోతే కొలస్సీలకు రాసిన పత్రిక 5:17. So that is the reason Jesus Christ అందుబట్టే యేసుక్రీస్తు became the new creation of God. ఆయన ఎలా తయారు చేయబడ్డాడంటే ఈ దేవుని యొక్క నూతన సృష్టిగా యేసుక్రీస్తు భూమి మీద కనబడుతూ ఉన్నాడు. Amen. ఆమేన్ అంటారా? The old things has passed away. Now this is too deep. ఇప్పుడు పాతవన్నీ గతించబడ్డాయి. ఇది చాలా లోతుగా ఉంది, జాగ్రత్తగా వినండి. Totally Jesus Christ was the new creation. ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు నూతన సృష్టిగా కనబడుతున్నాడు. There was no part of the human man and human woman. ఇప్పుడు యేసుక్రీస్తులో ఆ యొక్క మానవాళిలో నుంచి కొంత భాగము, స్త్రీలో నుంచి కొంత భాగము తోటి తయారు చేయబడిన వాడు కాదు మన దేవుడు. That was a totally new creation. యేసుక్రీస్తు అది ఒక నూతన సృష్టి అయి ఉన్నది. The old creation is passed away. ఆ పాత సృష్టి అనేది గతించిపోయింది. అక్కడ practically God started new creation from the new man. వాస్తవానికి యేసుక్రీస్తు ద్వారా దేవుడు భౌతికంగా చూస్తే నూతన సృష్టిగా దేవుడే ప్రారంభిస్తూ ఉన్నాడు. All things passed away, behold all things are become new. పాతవన్నీ గతించెను, సమస్తము కొత్తవాయెను అని రాయబడ్డాయి. And there you can see that though man was of the old order or the creation, మీరు గమనిస్తే ఇది వరకు పాత కాలంలో పాత క్రమం ప్రకారముగా పాత సృష్టి ప్రకారంగా ఒక మనుషుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేడు. but now union with Christ, ఇప్పుడు ఎలా ఉన్నాడంటే క్రైస్తవుడితో అంటే క్రీస్తుతో ఏకమగుటయే he has become a new creation of God. అతడు ఏమవుతాడంటే క్రీస్తుతో కనుక ఏకమైతే మనము కూడా దేవుని నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నాం. Just finishing now. నేను ముగిస్తున్నా, జాగ్రత్తగా వినండి. You and me become a new creation. మీరు నేను ఏమవుతున్నామంటే నూతన సృష్టిగా మార్చబడుతున్నాం. He has become the new creation of God. ఆయన ఎలాగంటే దేవుని యొక్క నూతన సృష్టిగా సృజించబడ్డాడు. Ephesians chapter 2:10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. For we are his workmanship,
created in the union with Christ Jesus Ma- unto the good works. ఆయన అంటున్నాడు మనము ఆయనతో జత పనివారుగా మారి క్రీస్తుతో ఏకమైన వారుగా మనము ఉన్నాము. Ephesians chapter 4:24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 And yet that he put on the new man. ఆయన ఏమంటున్నాడంటే ఆ నూతన మనుషులు సమస్తము కుమ్మరించుకున్నాడు ఆయన. So you and me, we become a new creation. ఇప్పుడు నీవు నేను ఏమయ్యామంటే నూతన సృష్టిగా మారాము. Are you listening? వింటున్నారా? New creation. నూతన సృష్టేనా? This new creation ఈ నూతన సృష్టి is not the old creation made over, or it could not be called the new creation. వాస్తవానికి పాతవి గతిస్తేనే గాని కొత్త సృష్టి అనేది తయారు చేయబడదు. నిజమేనా? I will try to explain my illiterate way. నాకు చదువు సందడి లేనివాడిగా నేను ఎలా చెప్పాలో మీకు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. Because I'm not educated. ఎందుకంటే మేము విద్య లేని పామరులు కాబట్టి So మాకు that is చదువు the సందడి reason సరిగా లేదు. I try to just bring it in that way. అయినా గాని కొంచెం మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలని ఆశపడుతున్నా. Brother Branham says, సోదరు బ్రహ్మ గారు అంటున్నారు, he is not taking your old person. దేవుడు నీ పాత ఆ యొక్క వ్యక్తిని తీసుకోవట్లేదు. ఆయన Okay, you are an old person, I will make a new. ఇదిగో నువ్వు పాతోడివే, పాత వ్యక్తివే, నేను నిన్ను కొత్తగా మార్చేస్తాను అనట్లేదు ఆయన. No. ఉన్నారా? If this is taking the old one ఈ పాతదే గనక తీసుకుంటే and he is modifying, ఈ పాత దాన్ని కొంచెం క్రమబద్ధీకరిస్తే and polishing and coloring, పైనుంచి పాలిష్ చేసి కవర్ చేస్తే it may look like a new, అది కొత్తదిగా కనిపిస్తుందా? but that is not a new. పాత దాన్ని ఎంత రుద్దినా ఎంత చేసినా అది పాతదే. Somebody's car got an accident, బహుశా అనుకోండి ఎవరో ఒక సోదరు కారు యాక్సిడెంట్ అయింది అనుకుందాం. and then it was gone in a garage. తర్వాత గ్యారేజ్ లోకి దాన్ని తీసుకెళ్లి It is useless. ఆ గ్యారేజ్ లో తీసుకెళ్లి దాన్ని తయారు చేస్తే అంటే ఆ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆ కారు ఇంకెందుకు పనికిరాదు. Now you have to throw it in a junkyard. వాస్తవానికి నువ్వు ఏం చేయాలి? ఆ కార్ని బయటికి అమ్మేయాలి. But then, కానీ was workshop fellow, he says, sir, don't worry, I will just make it. ఆ యొక్క మెకానిక్ ఏం చేస్తాడంటే, అయ్యా కంగారు పడద్దు, నేను దీన్ని తయారు చేసి పెడతాలే, ఏదోలా కవర్ చేస్తాలే అంటాడు. And he take out the denting and all this thing and whatever, the patches and welding and putting the patches and polishing and everything, brushing and everything. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇరిగిపోయిన ప్రతి దాన్ని తీసేసి తొలగించి ఒక్కొక్క దాన్ని వెల్డింగ్ చేసుకుంటూ అతుక్కుంటూ ముక్కలన్నీ కూడా అతికిస్తూ ప్రతి దాని మీద పెయింట్లన్నీ రాస్తూ పాలిషింగ్ చేస్తూ ప్రతి దాన్ని కూడా తయారు And చేస్తాడు. they make a polish and పైనుంచి become brand new. పాలిష్ చేసి రుద్ది తెల్లగా దగదగా మెరిచి కొత్తగా కనబడేటట్టు చేస్తాడు. Brother Tejas, సోదరుడు తేజస్, oh, you got a new car. ఏంటి కొత్త కారు వచ్చిందా అంటారు నీతో. Brother, this is not a new one. అప్పుడు నువ్వు సిగ్గుపడాలి చెప్పడానికి. ఏమనంటే, అయ్యా కొత్త కారు కాదయ్యా, This is the old junk one, but it is repaired. ఇది అరిగిపోయిన ఆ పాత డొక్కు కారే, కానీ దీన్ని కొత్తగా కొంచెం రుద్ది పెట్టాం అంతే అని It చెప్పాలి. has been repaired, cannot be called new. రిపేర్ చేయబడింది అంటే తిరిగి తయారు చేయబడింది ఎంత మాత్రము కొత్తది అనబడదు. So God doesn't want to take this old creation and form it, and I will make a good one. దేవుడు కూడా Stand with me. ఈ పాత దాన్ని తీసుకుని ఇక్కడ నిలబెట్టి దాన్ని రుద్ది శుద్ధి అన్ని చేసి కొత్తదిగా తయారు చేసేవాడు కాదు మన దేవుడు. I'm finishing. ముగిస్తున్నాను, జాగ్రత్తగా వింటున్నారా? If our Jesus Christ is a new creation, brand new creation, మన యేసుక్రీస్తు గనక ఆయనే నూతన సృష్టి అయితే, and all the angels, అక్కడ మిగతా దూతలన్నీ కూడా they are waiting for the marriage. ఆ దూతలన్నీ కూడా ఇంకా దేనికోసం సిద్ధపరచబడ్డాయి తెలుసా? And there is going అవి to be a marriage పెళ్లి of the కోసము, Lamb. ఆ యొక్క గొర్రె పిల్ల వివాహోత్సవం కోసము దూతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. And he takes that old dirty ఆయన people, ఏం చేస్తున్నాడంటే ఆ పాత చెడ్డ ప్రజల్ని బయటికి తీసేసి and he says, ఆయన అంటాడు,
You are a harlot, no? But I will wash you. సర్లే నువ్వు వేశ్యవే, కానీ అయినా నేను నిన్ను కడుగుతాలే, శుద్ధీకరిస్తాలే. And I forgive you also. నిన్ను శుద్ధీకరించి నీ పాపాలన్నీ కూడా మర్చిపోతాను, క్షమించి విడిచిపెడతాను. I forgive all you your sins. నీ యొక్క పాపాలన్నీ నేను క్షమిస్తాను అనే దేవుడు మన దేవుడు. And just wait, and then I will take you as my bride. అంత మాత్రమే కాదు, కంగారు పడకు, నేను నా పెళ్లి కుమార్తెగా నిన్ను వివాహం చేసుకుని నేను ఇంటికి తీసుకెళ్తానంటాడు. But wait a minute. కానీ ఆగండి, కంగారు పడకండి ఇంకా. The angels knows. ఎందుకంటే దూతలకి బాగా తెలుసు She's a harlot. ఎందుకంటే దూతలకు తెలుసు ఏంటంటే వాళ్ళెవరు వేశ్యని దూతలకి బాగా He తెలుసు. also knows that she's a harlot. అలాగే పెళ్లి కుమారుడికి అంటే ఆయనకు కూడా బాగా తెలుసు వేశ్యని. Can Jesus marry a second hand? ఇప్పుడు చెప్పండి, సెకండ్ హ్యాండ్ ని యేసుక్రీస్తు పెళ్లి చేసుకుంటాడా? No, sir. మాట్లాడతారా? చేసుకుంటాడా? చేసుకోడు. So our whole life he's going to just demolish completely. అందుకే ఖచ్చితంగా మన పాత రోత జీవితం అంతా కూడా పూర్తిగా కాల్చివేయబడాలి. And by new birth, ఆ నూతన జన్మ ద్వారా, just like Jesus' birth has taken place, brother and sisters, same way the bride is a new creation. By new birth. ఎలాగైతే యేసుక్రీస్తు భూమి మీదకి జన్మించాడో, కొత్త జన్మగా ఆయన ఎలాగైతే ఉన్నాడో, నూతన సృష్టిగా ఎలాగైతే ఉన్నాడో, నీవు నేను అలాగే సృజించబడితేనే. It is not the old creation made new. ఏదో పాత సృష్టిని కొత్తదిగా తయారు చేసేవాడు కాదు మన దేవుడు. It could not be called the new creation. అలా కనుక పాత దాన్నే కొత్తదిగా చేస్తే అది కొత్త సృష్టి అనబడదు. But this is another creation. కానీ ఇది వేరొక సృష్టి అయి ఉన్నది. Amen. ఆమేనంటారా? Distinct from the old one. ఇదేంటంటే పాత దానికంటే చాలా వ్యత్యాసంగా ఉన్నది. Not the old one repaired and just took it in a heaven. No, sir. పాత దాన్నే కొంచెం రిపేర్ చేసి బాగు చేసి పరలోకం తీసుకుపోతాడు అనేవాడు కాదండి మన దేవుడు. Otherwise, said Paul, why he should say, oh, you are a new creation, not a formation. లేకపోతే అక్కడ అపోస్తలుడైన పౌలు ఎందుకంటాడు మీరు నూతన సృష్టి అని ఎందుకంటాడు? నూతనంగా ఆయన తయారు చేశాడు అంటాడు కదా. మరి పౌలు ఏమన్నాడు? నూతన సృష్టి అంటున్నాడు. It is another creation distinct from the old one. ఆయన ఏమంటున్నాడంటే పాత దానికంటే చాలా భిన్నంగా వ్యత్యాసంగా ఈ నూతన సృష్టి ఉంటుంది అంటున్నాడు ఆయన. No longer is he dealing in by way of the flesh. ఏదో ఒక మనుషుని మానవాళి ద్వారా ఆయన ఎలాగైతే ఇప్పుడు పని చేస్తున్నాడో ఇప్పుడు ఆయన అలా పని చేయట్లా. That is how he dealt with the Israel. ఎలాగైతే ఇశ్రాయేలుతో మనుషులతో ఎలాగైతే పని చేశాడో అలా కాదండి ఇప్పుడు మన దేవుడు. He chose Abraham and all these things. ఆ సమయంలో దేవుడు అబ్రాహాముని ఎన్నుకున్నాడు, ఇంకా చాలా మందిని ఎన్నుకున్నాడు. But we know that his purpose was to make a new creation. కానీ ఆయన ఉద్దేశం ఏంటనగా పూర్తిగా నూతన సృష్టి తయారు చేయటమే దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. Jesus Christ is the first one, new creation. ఈ నూతన సృష్టిలో ప్రధానుడు ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. He was God created in the form of a man. ఆయన దేవుడై ఉండి మానవుడిగా దిగి వచ్చిన వాడు ఆయన. Now by his spirit, ఆయన ఆత్మ, he is creating many sons unto him. ఆయన ఒక సృష్టికర్తగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే చాలా మంది కుమారుల్ని కుమార్తెలుగా తన ఆత్మ ద్వారా ఆయన తీర్చిదిద్దుతా ఉన్నాడు. God the creator, దేవుడే సృష్టికర్త ఉన్నాడు, creating himself a part of his creation. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనే సృష్టి అయి ఉండి ఆ సృష్టిలో నుండి ఒక సృష్టిని సృష్టిస్తా ఉన్నాడు. This is the true revelation of God. ఇదే దేవుని యొక్క నిజమైన బయలుపాటు అయి ఉన్నది. This is the new creation. ఇదే ఆ నూతన సృష్టి అయి ఉన్నది. Nothing that old taking and modifying and making a bride. No, sir. ఈ పాత దాన్ని తీసుకుని దాన్ని కొంచెం పాలిష్ చేసి అది చేసి ఇచ్చేసి వధువుగా తయారు చేసేవాడు కాదు మన దేవుడు అండి. That is a mystery hidden. అదే ఆ మర్మము దాగి ఉన్నది ఏంటంటే it's been revealed in the seventh seal. 7వ ముద్రలో దాగి ఉన్న ఆ మర్మమే ఈ మర్మమై ఉంది. You ఆ మర్మం ఎవరో కాదు గాని నీవు నేనై ఉన్నాము.
when the bride will know that who she is, అసలు వధువుకి తానేమయ్యిందో గనక అర్థమైతే then she will be just God. ఖచ్చితంగా ఆమె కూడా దేవునిగా మారిపోతుంది. May God bless you. దేవుడు మీ అందరిని సమృద్ధిగా దీవించునుగాక. That you must be happy that who you are. God's plan for your ఇప్పుడైనా life. సంతోషంగా ఉందా? దేవుని ప్రణాళికలో నీవేమై ఉన్నావో ఈ రాత్రైనా నువ్వు వినిన తర్వాత సంతోషంగా లేవా? As I said, నేను this old creation, the old book. నేను చెప్తున్నట్టుగా ఈ పాత సృష్టి, ఈ పాత పుస్తకము, Your name Stephen Samuel Shinde. మీ పేర్లన్నీ కూడా పాత పుస్తకంలో స్టీఫెన్ షిందే అని రాయబడుతుంది. Born in 1943. 1943లో నువ్వు జన్మించావు. Born through Samuel Shinde. షామేల్ షిందే గారు మీ తండ్రి గారు. And you did all this sin. నీవిదిగో ఈ పాపాలన్నీ నువ్వు చేశావు అని రాయబడుతుంది ఈ పుస్తకంలో. He is going to throw this book. ఆ రాయబడిన పుస్తకాన్ని, గ్రంథాన్ని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మరపు అనే సముద్రంలో ఆయన విసిరేస్తూ ఉన్నాడు. Because this is the old creation. ఎందుకంటే అది ఒక పాత సృష్టి అయి ఉన్నది. ఇప్పుడు This is my earthly name. ఇప్పుడు భౌతికంగా భూమి మీద ఇవ్వబడినది ఆ గ్రంథంలో రాయబడి. But there is another book. కానీ మనకి ఇంకొక గ్రంథం ఉన్నది. It's Lamb's book of life. అది గొర్రె పిల్ల జీవ గ్రంథం అయి ఉన్నది. This life has nothing to do with that one. ఈ భౌతికమైనది పడవేయబడిన తర్వాత ఇంకెంత మాత్రము మనది ఆ కొత్త గ్రంథములో పాతదేమి కనబడదు. Even in that book, కానీ ఆ గ్రంథములో it is not written Stephen Samuel Shinde. ఆ గ్రంథంలో నా పేరు ఇంకెంత మాత్రము స్టీఫెన్ షిందే అని రాయబడదు. Because his father is Stephen Shinde. ఎందుకంటే Samuel Shinde. ఈ భౌతికంగా ఈ భూమి మీద నా తండ్రి ఎవరంటే స్టీఫెన్ షిందే. ఆ గ్రంథము పడవేయబడింది. But now I am born from above. కానీ నేను ఇప్పుడు భౌతికంగా జన్మించలేదు, కానీ నేను పై నుండి జన్మించాను. ఇప్పుడు Brother Branham says, ఇప్పుడు సోదరు బ్రహ్నం గారు అంటున్నారు, now I am not the son of Ella Branham and Charlie Branham. సోదరు బ్రహ్నం గారు ఏమంటారంటే, నేను ఇంకెంత మాత్రము చార్లెస్ బ్రహ్నం ఇంకా ఎల్లా బ్రహ్నం కి పుట్టిన వాడిని కాదు. I born from above. నేను పై నుండి పుట్టిన వాడిని. The new creation. ఆయన నూతన సృష్టి అయి ఉన్నాడు. This old creation. ఈ పాత సృష్టిని సృజించాడు. Old life. ఈ పాత జీవితాన్ని, Old name. ఈ పాత పేరుని. But that is new creation. ఇది పడేస్తే అది నూతన సృష్టిగా అక్కడ ఉన్నది. And new name. నూతన పేరు పెట్టబడుతున్నది. Hallelujah. హల్లెలూయా. He creates that. ఆయనే దాన్ని సృజించేవాడు. And he cannot put the old name Stephen Samuel Shinde. ఇంకెంత మాత్రము ఆ పాత పేరు స్టీఫెన్ షిందే అనే పాత పేరును అక్కడికి తగిలించడండి. New creation. నూతన సృష్టి. New book. కొత్త గ్రంథము, New name. కొత్త పేరు. All things are gone. ప్రతి పాతది గతించును. That he is going to complete his work in your life. ఖచ్చితంగా అదే విధంగా నీ జీవితం నా జీవితం గుండా ఆయన పని చేస్తూ ఉన్నాడు. This is ఇదే completely your life and my life. ఇదంతా ఏంటంటే నీ పరిపూర్ణమైన జీవితము, నా పరిపూర్ణ జీవితము. We shall be like him. మనము ఖచ్చితంగా ఆయన వలె ఉండబోతున్నాము. God is looking to you. దేవుడు మీ గుండా చూస్తున్నాడు. Our greatest sculptor, Jesus. ఆ గొప్ప కళాకారుడు, ఆ గొప్ప శిల్పకారుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. There is something hidden in you. నీలో ఏదో దాగి ఉన్నది. Michelangelo said, మైకలేంజలో అంటున్నాడు, I'm just helping the angel to come out. అయ్యా ఆ లోపల దాగి ఉన్న దూతని బయటకు తీసుకురావడానికి సహాయపడుతున్నాను May అన్నాడు. God దేవుడు మేమందరినీ bring those sons and daughters. ఖచ్చితంగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దుదును గాక. And he said, then ఆయన you will అంటున్నాడు, be given a new name. ఆయన ఖచ్చితంగా నీకు కొత్త పేరును కూడా పెడుతున్నాడు. Amen. ఆమెనంటారా? God bless all of you. దేవుడు మీ అందరిని సమృద్ధిగా I'll దీవించును request గాక. Pastor Joseph to come. పాస్టర్ జోసెఫ్ గారు పైకి వస్తే బాగుంటది. Anyone. రండి, ఎవరైనా కానీ సేవకులు ఎవరైనా దయచేసి. Okay, all